ఈరోజు ఇక్కడ గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం సాధన కోసము హైదరాబాద్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు జస్టిస్ చంద్రకుమార్ గారు మనకు ముఖ్య అతిథిగా రావడం అదృష్టము. మనందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, స్వాగతం తెలుపుతున్నాను. ఈ గల్ఫ్ మైగ్రేషన్, గల్ఫ్ వలసలు తెలంగాణ ప్రజలు గురించి నేను కొంచెం బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. 1970 నుండి గల్ఫ్ దేశాలకు వలసలు ప్రారంభమైనవి. దేశం మొత్తం నుండి వేరు, మన తెలంగాణ ప్రాంతం నుంచి వేరు. అంతకుముందు మన వాళ్ళు ముంబై, భివండి, షోలాపూర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి అంటే షిప్పులలో అప్పుడు ఆయిల్ బూమ్ స్టార్ట్ అయిన సందర్భంగా తీసుకెళ్లారు. ఆ కాలంలో అక్కడి ₹1 ఇక్కడ ₹2 డబల్ వస్తున్నాయి, డబుల్ పైసలు వస్తున్నాయి అని మన వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు షిప్పులలో తీసుకుపోయినప్పుడు ఏజెంట్ డబ్బులు ఇచ్చిపోయింది. ఇంకా వాళ్ళే భయపడుతుంటే గిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఒక తరం వెళ్ళి రావడం, ఒక 4-5 ఏళ్ళు అలా వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం మంచి బట్టలు, ఏదైనా ఇంకా బంగారం వేసుకొని రావడము, కొంచెం మంచి కనిపించేసరికి మిగతా వాళ్ళకు కూడా కొంత ఆసక్తి ఉంటుంది, అంటే వెళ్ళొచ్చు అని. అలా స్టార్ట్ అయింది వలసలు. ఎప్పుడైతే వలసలో పోటీ పెరిగిందో ఈ ఏజెన్సీ వ్యవస్థ లోపల డబ్బులు తీసుకోవడం, ఉల్టా తీసుకోవడం స్టార్ట్ అయింది. అంతకుముందు వాళ్ళే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు తీసుకోవడం స్టార్ట్ అయింది. అయితే మొదట్లో ఏంటంటే దళిత బహుజనులు మైగ్రేషన్ ఎక్కువ ఉండేది, అంటే జనాభాలో ఉండేది కూడా వాళ్ళు ఎక్కువ, వలసలు కూడా వాళ్ళే ఎక్కువ. అప్పుడు గల్ఫ్ మైగ్రేషన్ స్టార్టింగ్లో కూడా వాళ్ళే వెళ్ళేది. తర్వాత క్రమంలో ఏమైందంటే డబ్బు ప్రభావం ఎప్పుడైతే వచ్చిందో అప్పు పుట్టడం అనేది, ఎవరైతే మధ్య కులాల వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బు లేకున్నా అప్పు చేసే కెపాసిటీ ఉంది వాళ్ళకి. అంటే అప్పుడు తులంకుతున్నారు, బంగారం ఇస్తామని చెప్పి ఆ రకంగా తీసుకొని అప్పు చేసి పోవడం స్టార్ట్ అయింది. అయితే అదే టైంలో ఈ 75, 76, 77 ఆ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వాటర్ అందుబాటులోకి రావడం, ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని ప్రాంతాలు మంచిగా భూమికి డిమాండ్ పెరగడం, బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం కావడం, దాంతో భూదాహం పెరిగింది, భూ పోరాటాలు పెరిగినాయి. అంతకుముందు ఈ దళితుల భూములు కానీ, లేకపోతే బలహీన వర్గాల భూములు కానీ ఎవరి చేతుల్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా మా భూములు మా ద్వారా ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో అదే ఒక నక్సల్బరీ రూపం కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు ఒక ఒత్తిడి కూడా పెరిగింది. నక్సలైట్లు చంపేస్తారైన భయానికి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఉన్న భూస్వాములే కావచ్చు, వాళ్ళ టార్గెట్స్ కూడా కావచ్చు, శరణు చూడడం కోసము ఒక సేఫ్టీ జోన్ కోసం గల్ఫ్ పారిపోయి అక్కడ వస్తున్న సందర్భం. తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు అనే ఒక భయానికి తమ బిడ్డలను కాపాడడం కోసం వీళ్ళందరూ కూడా పిల్లలను గల్ఫ్ పంపించారు సేఫ్టీ జోన్ కోసం. తర్వాత పోలీసులు కూడా కానీ, ఫారెస్ట్ అధికారులు కూడా కానీ కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నప్పుడు ఆ దొంగలను గుర్తించి సంస్కరణలో భాగంగా పోలీసులు కూడా కొంతమందిని గల్ఫ్కు పంపించిన సందర్భాలు ఉన్నాయి. పోయి మంచిగా బతుకుకోవడం. ఫారెస్ట్ అధికారులు కూడా అడవిని రక్షించుకోవడం, ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రూపుల వాళ్ళని కొందరిని కూడా కలిసి మీ వల్ల అడవులు నాశనం అవుతున్నాయి అంటే మాకు పని లేదు సార్, మాకు తప్ప ఇంకో అవకాశం లేదంటే పోరానాయన గల్ఫ్ పంపించిన సందర్భాలు. ఆ తర్వాత క్రమంలో రకరకాల గ్రామాల్లో గొడవల వల్ల కావచ్చు, ఫ్యాక్షనిజం వల్ల కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కూడా కావచ్చు, ఏ కారణం ఉన్నా కానీ ఇమీడియట్ రిలీఫ్ మన గల్ఫ్ కింద మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫైనాన్స్లు వచ్చినాయి. ఫైనాన్స్లలో లాస్ అయిన వాళ్ళు, ఫైనాన్స్లలో పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా షెల్టర్ జోన్ కింద గల్ఫ్ కలిగింది. అంటే గల్ఫ్ మైగ్రేషన్కు పుల్ ఫ్యాక్టర్స్ అండ్ పుష్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పుల్ అంటే PULL పుల్ అంటే ఏంటంటే మనము అది లాగుతుంటుంది, అంటే ఆకర్షిస్తుంటుంది, అంటే మరింత మెరుగైన జీవనం కోసం మనం ఆకర్షిస్తుంటుంది. పుష్ ఫ్యాక్టర్ అంటే ఊళ్ళో ఉపాధి లేక బతకలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం నెట్టి వేస్తుంటాం ఇక్కడ నుంచి. దట్ ఈస్ పుష్ ఫ్యాక్టర్. ఆ రకంగా నెట్టి వేసిన సందర్భం ఏది ఏమైనప్పటికీ కూడా 1970 నుంచి ఇప్పుడు 2020 క్రాస్ అయిపోయినా 50 సంవత్సరాల గల్ఫ్ వలసల చరిత్రలో గల్ఫ్ కార్మికుల హక్కులు రక్షించబడ్డాయి. ఏ ప్రభుత్వ ఆలోచన. ఎందుకు అంటే ఈ వెళ్ళిన వాళ్ళకు ఓటు హక్కు ఉండదు, వాళ్ళు రారు, ఓటు వేయరు, వాళ్ళ వాయిస్ ఇక్కడ రిప్రజెంట్ కాదు. కాబట్టి వాళ్ళ గురించి ఏ ప్రధాన రాజకీయ పార్టీలు కానీ, ప్రధానమైనటువంటి కార్మిక సంఘాలు కానీ పెద్ద పట్టించుకునేది. వీళ్ళు స్కాటర్డ్గా ఎక్కడెక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఐక్యం కావడం కొంత కష్టం అయిపోయింది. కాబట్టి
తర్వాత క్రమంలో గత 10-15 ఏళ్ళుగా కొంచెం ఈ గల్ఫ్ పోరాటాలు అనేవి పెరిగినాయి. అయితే ఇందులో జస్టిఫికేషన్ ఏంటి అంటే వీళ్ళు సంపాదించిన డబ్బులు అక్కడ నుంచి ఫారెక్స్ రూపంలో భారత ప్రభుత్వానికి పంపిస్తున్నారు. మొన్న 2019 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూసినట్టుంటే $79 బిలియన్ విదేశాల నుంచి భారతదేశానికి డబ్బులు వచ్చినాయి. ఓన్లీ రెమిటెన్సెస్, ఎగుమతి దిగుమతి వ్యాపారం కాకుండా ఎవరైతే ప్రజలు సంపాదించిన సొమ్మును ఇంటికి పంపిన రెమిటెన్సెస్ మాట్లాడారు. అందులో సగం పైగా గల్ఫ్ ఏరియా నుంచి వచ్చింది, గల్ఫ్ దేశాల నుంచి వచ్చింది డబ్బు. అంటే కార్మికులు పంపిన డబ్బులు. మరి ఇంత హ్యూజ్ లక్షల కోట్ల డబ్బు వచ్చినప్పుడు భారత ప్రభుత్వానికి లాభం జరిగింది. అంటే ఇంకొక విషయం చెప్పాలి, ఇప్పుడు మనకు ఒక పరిశ్రమ పెడితే ప్రభుత్వం ఏం చేస్తుంది? మనకు భూమి ఫ్రీగా ఇస్తుంది, నీళ్లు ఫ్రీగా ఇస్తుంది, ట్యాక్స్ ఫ్రీ చేస్తారు, తర్వాత బ్యాంకులు లోన్లు ఇస్తాయి, అందులో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత సబ్సిడీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే స్థానికంగా కొంత ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఈ ఉత్పత్తులు విదేశాలకు వెళ్తే మనం విదేశీ మార్కెట్. కానీ ఇంతమంది వాళ్ళ ఉదాహరణకు మన భారతదేశానికి వచ్చి 90 లక్షల మంది భారతీయులు ఇవాళ గల్ఫ్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వ పాత్ర ఏమి లేదు. వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని, సొంతంగా చదువుకొని, సొంతంగా ట్రైనింగ్ చేసి, సొంతంగా ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఎడ్డెట్లో డబ్బులు కట్టి వెళ్ళి అక్కడి నుంచి వచ్చే డబ్బును అప్పనంగా ఈ రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళని మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ చేయడానికి కోసం, మానవ వనరులను ఎగుమతి చేసే క్రమం లోపల ప్రభుత్వాల పాత్ర ఏమి లేదు. మనమే సొంతంగా ఖర్చు పెట్టుకుని పోతున్నాం. అదే ఒక పరిశ్రమలకు మాత్రం వాళ్ళు రాయితీలు ఇస్తున్నారు. మరి మనకు కనీస సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దానికోసం కనీసం ఫెసిలిటేటర్గా కూడా ప్రభుత్వం ఉండడానికి సిద్ధంగా లేదు. అయితే ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇవన్నిటిని కూడా చేసుకొని అసలు గల్ఫ్ కార్మికులకు ఏమైనా హక్కులు ఉంటాయా? విదేశాలకు వెళ్తున్నారు, విదేశాలకు వెళ్ళినప్పుడు మనకు ఏమైనా హక్కులు ఉంటాయి? యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు దాని ప్రకారంగా వలస కార్మికులకు ఏ దేశానికి వెళ్ళినా కానీ కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను సాధించుకోవడం కోసం మనం ఇండియన్ ఎంబసీల ద్వారా, ప్రజా సంఘాల ద్వారా చేయొచ్చు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. టోటల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఎవరు కూడా హైకోర్టులో ఒక పిటిషన్, రిట్ ఆఫ్ మ్యాండమస్, అంటే నా భర్త చనిపోయాడు, శవం వస్తలేదు, శవాన్ని తెప్పించండి అని మొన్న ఒక ప్రదేశ్ పరిపాలన ఆయన ప్రెసిడెంట్ ప్రవాస్ మిత్ర లేబర్ యూనియన్ నిర్మల్లో ఉంటాడు, ఆయన ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. జస్టిస్ దాన్ని యాక్సెప్ట్ చేసినారు, ఆ శవాన్ని తొందరగా తెప్పియాలని కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నర్సారెడ్డి అనే వ్యక్తి 3 నెలలకు పైగా 100 రోజులు దాటి చనిపోయి శవం సౌదీ నుంచి రావట్లేదు. ఆమె కాళ్ళ వేలు ఎక్కడెక్కడో జరిగింది. ఈ యూనియన్ సంప్రదించిన తర్వాత యూనియన్ ఇచ్చింది, ఒక హైకోర్టు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ వైఫ్ ఈయన ఇద్దరు కూడా పిటిషనర్స్ ఉంటాయి. రెస్పాండెంట్స్ ఏమో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఇండియన్ ఎంబసీ ఇండియా. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇది విదేశీ వ్యవహారము, మన జ్యూరిస్డిక్షన్ ఉందా మన కోర్టులకు, మనం చేయొచ్చా ఈ పని అంటే ఎస్ చేయొచ్చు. మన భారతీయ పౌరులు అక్కడ చిక్కుకుపోయాడు, భారతీయుడు శివం అక్కడ ఉంది కాబట్టి తెప్పించాల్సిన బాధ్యత ఈ భారత ప్రభుత్వానికి ఉన్నది, అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీకి ఉంది. కారణాలు ఏమన్నా కావచ్చు, కనీసం చివరి చూపు దక్కడం కోసం. అయితే ఈ 50 సంవత్సరాల వలస చరిత్రలో ఇప్పటి వరకు ఒక శవం కావాలి అని చెప్పి మన దగ్గర చైతన్యం అంటే జడ్జులు కానీ ఇంకెవరు కానీ మనకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మనకు హక్కులు ఉన్నప్పటికీ కూడా మనం వెళ్ళడానికి మనకు ఒక అవకాశం లేని పరిస్థితి, తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు అడ్వకేట్స్ వచ్చినారు, తర్వాత జస్టిస్ గారు ఉన్నారు, వారు కూడా మనకు మంచి మార్గదర్శనం చేయాలి. ఇంకా ఏమున్నాయి మనం మన హక్కులు సాధించుకోవడం కోసం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన గత వారం జరిగిన విషయం ఈ రకంగా, అంటే నాకు ఖచ్చితంగా చెప్పగలుగుతా 50 ఏళ్ళ చరిత్రలో ఒక శవం కావాలని చెప్పి ఒక కుటుంబం వచ్చి హైకోర్టు తలుపు దట్టుగా దాఖలా లేవు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే మనము దాన్ని ముందు తీసుకు. అది ఇవాళ కమింగ్ టు ది పాయింట్, ప్లీజ్ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విషయం ఏది మైగ్రేషన్ అంతా కూడా విదేశాలకు వెళ్ళేది. అయితే మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడ కూర్చో సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే విమలక్క గారికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది గల్ఫ్ కార్మికుల హక్కుల రక్షణ కోసం. ఇప్పుడు ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కూడా ఏం నడుస్తుందంటే, ఇప్పుడు మనం అక్కడ బోర్డులో రాస్తున్నాం ఎన్ఆర్ఐ పాలసీ వరకు గల్ఫ్ బోర్డు కావాలి. టెక్నికల్లీ గల్ఫ్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా టెక్నికల్లీ ఎన్ఆర్ఐస్, వాళ్ళు ప్రవాస భారత. కానీ మనం 1983లో ఇమిగ్రేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చినారు. అంటే అందులో 18 దేశాలను నోటిఫై చేసినారు.
ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలు ఉన్నా కానీ ఒక 0 తీసేసి 18 దేశాలు మాత్రమే అందులో రాశారు. వీళ్ళకు రక్షణ అవసరం ఈ దేశాలకు వెళ్ళే వాళ్ళకు. అంటే అక్కడి ఆ 18 దేశాల్లో వాతావరణ పరిస్థితులు, కల్చర్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు మన భారతీయ కార్మికులకు అనుకూలంగా లేవు, వాళ్ళకు రక్షణ అవసరం అని చెప్పి ఒక ప్రొటెక్షన్ పెట్టారు. అదే 18 దేశాలకు, గల్ఫ్ 6 దేశాలు, మిగతా దేశాలు, ఆ 18 దేశాలకు మనకు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పి మనం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 500 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలని అంటున్నాం. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అంటున్నాం, లేదా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అన్నా ఇవ్వాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఒక తెలిసి తెలియక కూడా ఏమంటున్నాడు, మాకు ఒక ఎన్ఆర్ఐ పాలసీ కావాలని అంటున్నారు. ఆ ఎన్ఆర్ఐ పాలసీ అంటే తప్పులేదు, మన ప్రతి ప్రవాస భారతీయుని ఆదుకునే అవసరం కూడా ఉన్నది. కాకపోతే ఇక్కడ వర్గీకరణ అనేది ఉంది. అంటే ఇది ఒంటరి వలసలు, గల్ఫ్కి వెళ్ళేదేమో ఒంటరి వలసలు, సింగిల్గా వెళ్తారు, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు, వీళ్ళకు ఇది నోటిఫైడ్ కంట్రీస్. ప్రతిదీ మన దగ్గర కూడా చాలా నోటిఫైడ్ ఏరియాస్ ఉంటాయి, అలాగే ఇవి కూడా నోటిఫైడ్ కంట్రీస్. కాబట్టి వీటి కోసం ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాం. మమ్మల్ని 180 దేశాలతో పొత్తులు జరపకండి. ఉదాహరణకి ఏంటంటే మీకు చెప్తున్నా, మనకు స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినా కానీ గ్రామంలో ఒక వార్డు మెంబర్ గెలవాలన్నా, ఒక సర్పంచ్ గెలవాలన్నా పురుషులతో పోటీపడి మహిళలు అసలు నామినేషన్ వేయడానికి కూడా ముందుకు రావు. చాలా ప్రయత్నం కూడా జరగదు, ఎంత ఎంకరేజ్ చేసినా. రిజర్వేషన్ ఉంది కాబట్టి చచ్చినట్టు 50% వాళ్ళకి యాత్ర వచ్చింది, మున్సిపాలిటీలో కానీ ఇక్కడ కానీ. ఇక్కడ మనం గల్ఫ్ బోర్డు రిజర్వేషన్ లాగా మనకు లేకపోతే మనం పెద్దవాళ్ళతో పోటీ పడలేము. వాళ్ళు అమెరికా, యూరోప్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు. రేపు ఏదైనా ఒక స్కీమ్ ఎన్ఆర్ఐ పిల్లలకు అడ్మిషన్స్ అనేది వచ్చింది అనుకోండి, మీరు మనం ఎన్ఆర్ఐ వాళ్ళు ఎన్ఆర్ఐ, ఆ అడ్మిషన్స్ లోపల మనం కళ్ళు మూసి కంప్యూటర్లో కొట్టేస్తారు, అడ్మిషన్స్ అని వాళ్ళు కొట్టేస్తారు. నీకు మనకు అది ఆపరేట్ చేయరాదు, మనకు తెలియదు కూడా. మామూలుగా ఒక దరఖాస్తు, మొన్న కోవిడ్ సందర్భంగా అక్కడ వాపస్ రావడం కోసం దరఖాస్తు పెట్టండి అంటే ఆ ఫామ్ రాయడానికి కూడా చాలా కష్టపడ్డారు, వేరే వాళ్ళు హెల్ప్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఆన్లైన్ అయితే చాలా కష్టం. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మనకు బీసీ రిజర్వేషన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు సర్పంచ్ ఉంది, ఎంపీటీసీ ఉంది, లేదనుకుంటే ఒక మున్సిపాలిటీ ఉంది. ఆ రిజర్వేషన్ ఉంటేనే అక్కడ గెలుస్తున్నారు, లేకపోతే గెలవరు. కాబట్టి మన రిజర్వేషన్, మన పోటీ, మాకు అందరితో 180 మంది మాకు పోటీ పెట్టండి, మా 18 మాకు సపరేట్ పెట్టండి, మా గల్ఫ్ బోర్డు మాకు పెట్టండి అనేది ఇవాళ ప్రధానమైన ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం. ప్రభుత్వం ఏమనుకుంటుంది, అంతా మన వాళ్ళే ఎన్ఆర్ఐగా ఉంది కదా, అందరు కలిపి ఏదో సంక్షేమం చేస్తారులేండి అంటారు. కానీ మన ప్రభుత్వం ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎవరైతే మన తమ్ముళ్ళే దారి తప్పిపోతున్నారో, తెలిసి తెలియకపోతున్నారో, పట్టుదలకు పోతున్నారో తెలియదు, అవగాహన లేకపోతున్నారో, కావాల్సిన పోతున్నారో తెలియదు. కానీ మనం 180 దేశాలతో అందరు ఎన్ఆర్ఐలతో కాకుండా వాళ్ళని అక్కడ ఎన్ఆర్ఐ సమస్యలు లేవని కాదు, అక్కడ విద్యార్థులు ఉన్నారు, అక్కడ కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి సపరేట్ చేయాలి. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళ సమస్యలు అవి వేరు, గల్ఫ్లో ఉన్న సమస్యలు వేరు. అమెరికాకు కుటుంబంతో సహా వెళ్తారు, అవి అడ్వాన్స్డ్ కంట్రీస్, అక్కడ మానవ హక్కులు ఎక్కువ, ప్రజాస్వామ్య దేశాలు. గల్ఫ్ దేశాలు అనేవి రాచరిక రాజ్యాలు, అరబు రాజ్యాలు, అక్కడి మతము వేరు, అక్కడి పద్ధతులు వేరు. కాబట్టి అక్కడికి ఇక్కడికి కాస్త తేడా ఉంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన రక్షణ కావాలి, ఒక ప్రొటెక్షన్ కావాలి. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారంగా అప్పుడు మనం 38 సంవత్సరాల క్రితం ఏదైతే రాసుకున్నాం యాక్ట్, అందులో ఈ 18 దేశాలు నోటిఫై చేశారు. కాబట్టి అదే 18 దేశాలను ప్లస్ కావాలంటే సింగపూర్ లాంటి ఒక 2 దేశాలను కూడా మనం యాడ్ చేసుకొని మనం ఒక తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు మనం సపరేట్ ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లాంటి బోర్డు కేరళలో ఉంది, పంజాబ్లో ఒక రకంగా ఉంది, పక్కన ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంది. ఇవన్నింటినీ కూడా ఒక అధ్యయనం చేసి ఆ అధ్యయనం ప్రకారంగా మనకు ఏదైతే అవసరమో అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిగతా వక్తలు కూడా వాళ్ళని మాట్లాడించాల్సిందిగా రంగౌడ్ గారిని మాట్లాడారు. వాదాపు మొదలు అందరికి నమస్కారం. వీడియో చాలా వరకు కవర్ చేసింది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. జస్ట్ నాకు ఒక 2 minutes నేను చెప్తాను. నా బ్యాక్గ్రౌండ్, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మైగ్రెంట్స్. సో నేను కతార్లో ఒక 6-7 years ఉన్నాను. మా ఫ్యామిలీలో చూస్తే మా ఫ్యామిలీలో మా ఫాదర్ కలిపి వెళ్ళారు దుబాయ్, బెయిన్ వెళ్ళారు. 1975 నుంచి వెళ్ళారు మా ఫాదర్. ఆయన లేబర్కి వెళ్ళారు. సో మా ఫాదర్ ఒక రాజస్థానిలో చదివాడు. ఆ చదవడం వల్ల ఏంటంటే తన పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి కష్టపడి మాకు చదివించారు, ఇంజనీరింగ్ చదివించారు. సో నేను ఇంజనీరింగ్ చదివి కతార్ వెళ్ళి అక్కడ జాబ్ చేశాను, సాఫ్ట్వేర్. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేశాను.
అంటే మా ఇంట్లో ముగ్గురు వెళ్ళాను actually. మా పెద్ద ఎవరో వీళ్ళ లేబర్ వెళ్ళారు. అంటే గల్ఫ్ అనేది సో దీనివల్ల ఎంతో చెప్పినట్టు అది కూడా చాలా పెద్ద వ్యవస్థ, ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ. అంటే మన ప్రభుత్వానికి మన దేశానికి చాలా ఆర్థికంగా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఎంతో ఆర్థికంగా అంటే చాలా వ్యవస్థని అంటే ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక వ్యవస్థ నడుస్తున్నది. ఆ వ్యవస్థ మీద ఎందుకు చిన్న చూపు అనిపిస్తుంది అంటే దాదాపు ప్రతి దేశాల నుంచి అందరూ వేరే కంట్రీస్కి వెళ్తారు, జాబులు చేస్తారు, ఎంప్లాయ్మెంట్ చేస్తారు. కానీ మన దేశానికి ప్రత్యేకం. మన దేశం ఏంటంటే మన దేశంలో అసలు వితౌట్ ఎనీ సపోర్ట్ చాలా ఎమిగ్రెంట్స్ ఈవెన్ మన స్టేట్ నుంచి కాకుండా వేరే స్టేట్స్కి వెళ్తున్నారు. కానీ అన్ని స్టేట్స్ లో మనం అట్లా అనుకొని మనం కూడా పట్టించుకోకపోతే మన స్టేట్ కు వేరే స్టేట్ కు డిఫరెంట్ ఏముంది. అట్లా అనుకుంటే కేరళ ఉంది. కేరళలో 96 నుంచి వాళ్ళు వాళ్ళ ప్రవాసుల గురించి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశారు. అట్లా మన తెలంగాణ కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంతమంది ప్రతి ఊరు నుంచి ఒక ఊర్లో ఒక 25% 30% యూత్ పీపుల్ ఆల్మోస్ట్ 30 to 40 ఏజ్ 40 to 50 ఏజ్ చాలా మంది గల్ఫ్ వెళ్తున్నారు. ఒక ఊర్లో అయితే మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మాది, మా ఊర్లో అట్లీస్ట్ ఒక 20% 30% ఫ్యామిలీస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ గల్ఫ్. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. 1975 నుంచి ఇప్పటి వరకు నేను 98 లో నేను పుట్టాను. సో ఇప్పటి వరకు నేను చూసిన ఏ ఇంట్లో కానీ గల్ఫ్ పోని వ్యక్తి కుటుంబం ఉన్నది. సో అంత వ్యవస్థ నడుస్తున్నప్పుడు మనకు హైదరాబాద్ చూస్తే మనకి ఏం తెలియదు, అంత తెలియదు. ఇంతమంది కాదు, ఒక ఓల్డ్ సిటీలో కానీ కొంత ఏరియా వరకే మనకు వెళ్తారని తెలుస్తుంది. కానీ అది కూడా చాలా లక్షల మంది ఉన్నారు. ఓల్డ్ సిటీ అంటే మనం చాలా సింపుల్ ఇస్తున్నాం. సౌదీలో ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి కొన్ని లక్షల మంది ఉంటారు. సో కొన్ని కుటుంబాలు లక్షల కుటుంబాలు గడుపుతున్నాయి. ఇంతమంది గడుపుతున్నప్పుడు అలాంటి ఒక కుటుంబానికి సమాజానికి ప్రభుత్వం నుంచి కానీ మన దేశ ప్రభుత్వం తరఫున కానీ ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి హెల్పింగ్ కానీ ఎలాంటి లీగల్ హెయిడ్ కానీ జరుగుతున్నదా? సో అది జరుగుతలేదు. కాబట్టి దాన్ని మన ప్రభుత్వానికి కానీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ గల్ఫ్ సంక్షేమ బోర్డు ఈ అంతర్గత సమావేశం అనేది ఏర్పాటు చేసినాం. సో థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ జస్టిస్ సార్ గారికి, డివేటి గారికి, రవాణా గారికి, శ్రీనివాస్ గారికి, అయితే ఈ గల్ఫ్ సంక్షేమం గురించి దాదాపుగా మేము అందరూ పెద్దల దగ్గరికి, ప్రభుత్వ పెద్దల దగ్గరికి కూడా వెళ్ళాం. అయినప్పటికీ ఇది ఇంకా అయితే చేస్తామంటున్నారు కానీ ఇంకా ఎప్పుడు చేస్తారని అంటే ఈ బడ్జెట్లో మనకి ఏదైనా ఒక దారి ఇవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు డిబేట్ సార్ గారు చెప్పినట్టు 52 సంవత్సరాలు అవుతున్నా ఈ పర్టికులర్ మన ఉత్తర తెలంగాణకు సంబంధించి చాలా మటుకు మరి ఇక్కడ హైదరాబాద్ సంబంధించి ఓల్డ్ సిటీ నుంచే అందరు దాదాపు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే 15 లక్షల మంది అంటే గల్ఫ్ దేశాలకు ఎవరైతే 15 లక్షల మంది ఉంటుందో వాళ్ళు ఒక 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలు, 4 నుంచి 5 లోక్సభ స్థానాలు కూడా ప్రభావితం చేయగలటువంటి వారందరికీ ఉన్నా కానీ ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా మీద చిన్న చూపు చూడడానికి కారణాలు ఎన్నున్నప్పటికీ ఇప్పటికైనా ప్రభుత్వాలు వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. అయితే ఇప్పుడు మరి ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి అక్కడ అభివృద్ధి చెందిన మా అంకాపూర్, మా ఆర్మూర్ నియోజకవర్గం అటువంటి ఉన్నప్పటికీ అయినా మరి వలసలు ఇప్పుడు మన ఈ బెట్పల్లి, కొరుట్ల, జగిత్యాల, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి అంటే ఇట్లా ఒక పర్టికులర్ ఒక ప్రదేశం ఉంది. అక్కడ వ్యవసాయంలో చాలా మటుకు అందరూ అభివృద్ధి చెందిన వాళ్ళే ఉన్నారు. కాకపోతే అక్కడ ఒక సామాజిక కోణం కూడా దాగి ఉంది. ఎందుకంటే అప్పట్లో అంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఎవరైతే ఇప్పుడు మా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో, లేకపోతే బలహీన వర్గాలు ఉన్నాయో, దళిత వర్గాలు ఉన్నాయో, లేకపోతే అగ్రవర్ణాలు కూడా పేదవారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మేమందరము ఒకప్పుడు అంటే మా నాన్నలు కానీ తాతలు కానీ వాళ్ళు పాలేరుగా లేకపోతే అంటే వ్యవసాయం మాకు భూములు లేక లేకపోతే అది లేక పాలేరుగా ఇట్లా ఉంటుండే. అయితే మేము ఇప్పుడు కొంచెం చదువుకొని అప్గ్రేడ్ అదైపోయినాం కాబట్టి మేము
అట్లాంటి పని చేయలేక అంటే మేము చదువుకోవడానికి కూడా మాకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే బీద కుటుంబం కాబట్టి. అయితే అంటే అక్కడ ఒక సామాజిక కోణం అంటే వాళ్ళ దగ్గర పాలేలో పని చేయలేక ఉన్నూరులో ఉపాధి లేక ఉపాధి ఉన్నా కానీ అట్లాంటి వరకు మేము చేయలేక అంటే ఆత్మాభిమానం అలా ఉండదు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు నేను పోయి దుబాయ్లో గల్ఫ్ కార్మికుడా అంటే ఇప్పుడు మన బాత్రూమ్లు కలగడానికైనా ఇల్లు అక్కడికి వెళ్ళి అంచలంచలు అదే వరకు ఇక్కడ చేయమంటే నేను చేయలేదు. ఎందుకంటే నా ఆత్మాభిమానము అక్కడ దాగి ఉన్నది కాబట్టి. అట్లాంటి నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఒక ఆర్థిక కోణంలో కాకుండా ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక సామాజిక కోణంలో కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అదేవిధంగా మేము ఇప్పుడు వేరే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారో అక్కడ నూటికి మాకు ఒక 100 రూపాయలు వచ్చినట్లయితే అందుకే ఒక 10 రూపాయలు ఖర్చుకు టెలిఫోన్ ఓను 90% మేము రెమిటెన్స్ ఏదైతే భారత ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్నాయో అందులో మా వాటా అయితే మేము ఏదైతే మాకు చిన్న జీతాలు అయినప్పటికీ 100కి 90 పైసలు అంటే 100కి 90 పైసలు మేము ఇక్కడనే అంటే మన దేశానికి పంపుతున్నాం. అంటే ఆర్థికంగా కూడా విదేశీ మార్గ ద్రవ్యం అత్యధికంగా ఎవరైతే అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మేమే అధికంగా రెమిటెన్స్ ఇస్తున్నాం కాబట్టి అంటే మాకు అభివృద్ధి ఏదైతే వెల్ఫేర్కి సంబంధించి కూడా మాకు అంటే దాంట్లో భాగస్వామ్యం కూడా మాకు అధిక మొత్తంలో ఉండాలా. ఈ రెమిటెన్స్ సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలు ఎవరైతే వెళ్తున్నారో అక్కడ వాళ్ళు స్థిరపడడానికో లేకపోతే వాళ్ళు అక్కడ అదవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మాకు ఇప్పుడు ఎవరైతే బ్లూ కలర్ జాబర్స్ 100కి 80% మంది తెలంగాణ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది కాబట్టి మాకు తక్షణమే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు వచ్చిన కార్యకర్తలు ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి నాయకులకి కీలక నాయకులకి అందరికీ నా పాదాలు నమస్కారాలు. అయితే గల్ఫ్ బోర్డు చాలా లేట్ అయింది. మనకు 70 ఏళ్ళ నుంచి మనకి సర్వీస్ నడుస్తుంది. మన వాళ్ళందరూ లోకల్గా ఎటువంటి పనులు లేక ఇంతకు ముందు రమేష్ గారు చెప్పినట్లు మనకు ఎకనామికలీ మనకు సెట్ అవ్వలేక బయట దేశాలకు పోయినాం. అందులో నేను ఒకటి కారణమే. రాను అంచెలంచెలుగా మేము ఎదుగుతూ వచ్చినప్పుడు అక్కడ మా అమౌంట్ అంటే మీ పిల్లలమే అక్కడ పోయిన తర్వాత రకరకాలుగా మేము ఇంటికి పంపించినాం. ఆ ఆపదలో ఉన్న వాళ్ళను చనిపోయిన వాళ్ళకు చందాలు వేసుకొని పంపించినాము. యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకు డబ్బులు వేసుకొని పంపించినాం. ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రభుత్వ వెబ్ పేజీలలో మేము ఇక్కడ ఎంతమందిని పంపించినాము అని చెప్తున్నారు కానీ డబ్బులు ఎక్కడి మా దగ్గర నుంచే వచ్చినాయి. కొంచెం ఫండ్స్ ఉంటుంటాయి కానీ అవి మరీ రికమెండేషన్ కీలక నాయకులు చెప్పినప్పుడు మాత్రమే జరుగుతాయి. రెగ్యులర్గా అయితే మా కష్టాలు మేము రోజు పోయి మా డ్యూటీలు మాత్రం మేము పనిచేస్తే అవుతుంది. మేము ఆ అభివృద్ధి చెందబోయే దేశాలను అంటే 32 ఒకప్పుడు మన ఇండియన్ కరెన్సీ కంటే అది రేట్లు తక్కువగా ఉండేది, చాలా ఎక్కువగా బయట దేశాల్లో. అట్లాంటిది అవి 200-240 రూపాయలకి అయింది ఒక్కొక్క దేశంలో. సో ఆ రేంజ్ వరకు ఈ కార్మికులు తీసుకపోతేనే అయింది. సెమీ స్కిల్డ్ వర్కర్స్ ఒక్కొక్క కంపెనీకి 1200 మంది వరకు అయినా అవసరం ఉంటారు. 1200 మంది లోపల ఒక 10 మంది మేనేజర్లు ఉండొచ్చు, 10 మంది 15 మంది సూపర్వైజర్లు ఉండొచ్చు, కోఆర్డినేటర్లు ఒక 50 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా లేబర్ కావాల్సింది చాలా తక్కువ ఆర్థికంగా లోబడి ఉన్న అంటే ఎటువంటి పరిస్థితులు మన దగ్గర లేవు అని అనుకున్నప్పుడే వాళ్ళు అక్కడ లేబర్గా పనిచేస్తారు. ఇక్కడ పరిస్థితులు అంత దారుణంగా మన ప్రభుత్వాలు చేసినాయి అని చెప్పడం కోసమే నేను ఇది ఒత్తి చెప్తున్నా. చదువులు కానీ స్కిల్డ్ కానీ ఎటువంటిది 70 ఏళ్ళ నుంచి మన ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయలేవు. ఇప్పటికీ మన మీద ఆధారపడి డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. అంటే ఉదాహరణకు ఒక ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగ మన స్కూల్స్ అనేది చక్కగా లేకపోవడం వల్ల ప్రైవేట్ సంస్థలకు మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఒక డిప్లొమా దేనికో పోయేసరికి అక్కడ ప్రాబ్లమ్స్ మొదలైనవి.
సో ఈ విధంగా ఈ వ్యక్తులు ఇక్కడ నుంచి బయటకు పోవడం కోసము అప్పులలో పడేసి ఈ అప్పులు తీసుకోవడం కోసం ఒక కంపెనీలో పోయి అక్కడ మళ్ళీ కొత్త అప్పులు చేసి ఇంటికి రాలేక రెమిటెన్స్ అనేది డిఫరెంట్ గా అక్కడున్న గల్ఫ్ కార్మికులే ఎక్కువగా ఇక్కడ పంపిస్తున్నారు. అమెరికాలో అక్కడికి ఉన్న వాళ్ళు డబ్బులే పంపిస్తలేరు, వాళ్ళు అక్కడక్కడ ఆధారపడి ఉన్నారు. మన వాళ్ళు పంపించే అమౌంటే ఎక్కువగా లాస్ట్ 2020లో ఒక పీక్ రేంజ్కి వచ్చింది. అంటే 79 బిలియన్ US అంటే 6 లక్షల కోట్ల వరకు మనం ఇక్కడ పంపిస్తే అందులో 18% ట్యాక్సులు రెమిటెన్స్ గా రూపంలో మనకు వచ్చినాయి. అంటే మనం ఇక్కడ పంపించిన ఒక ప్లాట్ కొంటామా, ఉప్పు కొంటామా, పప్పు కొంటామా, దాని మీద మనం ఛార్జెస్ మన ప్రభుత్వాలకు ఆదాయం వచ్చింది. ఇదే ఆదాయము అక్షర రూపం లోపల కేరళ ప్రభుత్వము దాని ఆదాయంలో 20% 20 ఏళ్ళ నుంచే వస్తున్నది. రెమిటెన్స్ మీదనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నది. అంటే అదే ఆధారం దీని మీద కూడా ఉంది, కానీ ఈ ప్రభుత్వం చెప్తలేదు మన మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి. ఒప్పుకోవాలి ఈ ప్రభుత్వం. అయితే నిన్ననే చిన్నగా లెక్క చుచాయిగా చేసినప్పుడు 1320 కోట్లు ఒక నెలకు మనము పంపించే ఆదాయం మీద ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం విషయంగా మాట్లాడుతున్నాను. దీనితో మనం పంపించే అమౌంట్ లోపల అక్కడున్న బిల్డింగ్స్ అభివృద్ధి చెందడమే కాకుండా చమురు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ద్వైపాక్షిక సంబంధాలు పెరిగిపోయినవి, FDI ఫండ్స్ అక్కడ నుంచి మాలాంటి వాళ్ళు కృషి చేస్తేనే ఇక్కడ వచ్చిన అమెజాన్ కానీ డిఫరెంట్ కంపెనీలు వచ్చినాయి. ఈ కంపెనీలు ఇక్కడ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ కంపెనీల ద్వారా 18% ట్యాక్స్ ఎంతో కొంత మన ప్రభుత్వానికి వస్తుంది. ఇన్ని రకాలుగా ప్రభుత్వాలు ఆధారపడి ఉన్నాయి. కానీ మనల్ని ఇప్పటికీ ఒక వస్తువును ఎక్స్పోర్ట్ చేసిన దృష్టిలోనే చూస్తున్నాయి. మన కార్మికులు ప్రతి చోట కూడా అక్కడ లేబర్ గా కనిపిస్తున్నారు, సెమీ స్కిల్డ్ గా కనిపిస్తున్నారు. అంటే దీని ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వంలో కనిపిస్తుంది. పక్క రాష్ట్రం వాళ్ళు చూస్తే మంచి కోవిడ్ లోపల మంచి ప్రొఫెషనల్స్ గా ప్రతి ఇంటికి ఒక నర్స్ గా ఉంటున్నది. మన వాళ్ళు అంత ధ్యాస ఎందుకు పెట్టలేదు, అంత స్కిల్ ఎందుకు ఇస్తలేరంటే మనం ఆలోచించాలి. వచ్చే అమౌంట్స్ కూడా ఇక్కడికి రాగానే రెమిటెన్స్ రూపంలో అక్కడ నుంచి బంగారం తెచ్చినప్పుడు ట్యాక్స్ పెడుతున్నాము, ఎలక్ట్రానిక్స్ తెచ్చినప్పుడు ట్యాక్స్ కడుతున్నాము, అట్లాగే ప్లాట్లు కొంటున్నాము, రియల్ ఎస్టేట్ పెంచుతున్నాము, మెడికల్ హాస్పిటల్స్ సైడ్ డబ్బులు కడుతున్నాము, ట్రాన్స్పోర్టేషన్ వైపు డబ్బులు ఇస్తున్నాము, ఎయిర్పోర్ట్ ఛార్జెస్ కడుతున్నాము, ఎయిర్పోర్ట్ ట్యాక్సెస్ కి కడుతున్నాము. ఇవి కాకుండా ఇక్కడ నుంచి నాయకులు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు నెత్తి మీద పెట్టుకొని పనులు చేస్తున్నాం. వాళ్ళని ఇంటికి వచ్చేంత వరకు కంటికి రెప్పలాగా కాపాడుకొని ఇంటికి పంపిస్తున్నాం. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని కనీసం ఒక అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా కష్టం ఉంటుంది అనమాట ఆ నాయకులకి. సో ఇప్పుడు ఈ చేంజెస్ వాళ్ళకు దృష్టిలో వచ్చేసి ఈ బడ్జెట్ లోపల 500 కోట్లు కాదు 10,000 కోట్లతో సరే చేస్తే మన అందరికీ బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి రిహాబిలిటేషన్ మీద ఫస్ట్ చూసి వీళ్ళందరినీ బయటకు పోనీయకుండా ఇక్కడనే ఏదైనా ఉపాధి కల్పించే అవకాశం వచ్చేటట్టుగా చూస్తే బాగుంటుందని మీ అందరినీ సభముఖంగా కోరుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇటువంటి ప్రతి ఒక్కరం కూడా శక్తివంతులమే, కానీ ఈ శక్తులన్నింటినీ కలిపే ఒక కీలకమైన కేంద్రం అనేది ఉండాలి. ప్రస్తుతానికి అయితే మాకు భీమారెడ్డి గారు కేంద్రంగా కనిపించారు. అండ్ ఆయనకు డిఫరెంట్ ఆలోచనలు శక్తులు ఉన్నాయి. అంటే 20 ఏళ్ళ నుంచి ఆయన 20-30 ఏళ్ళ నుంచి ఆయన రచయిత, జర్నలిస్టు, ఎంత కష్టపడ్డాడు, ఏం సంపాదించాడు మనకు తెలుసు. సో ఆయన సపోర్ట్ వల్లనే ఈరోజు మేమందరం మీ ముందు కనబడుతున్నాం. లేకపోతే మా తరపులో మనం పోతా ఉంటాం. సో మనం అందరం ఇప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు డబ్బు కూడా ప్రాధాన్యత ఉన్నది. ఇటువంటి వర్క్ చేయాలంటే ఇప్పుడు ఇది జరగాలంటే మనకు టీకి కాఫీకైనా ఖర్చు కావాలి. కాబట్టి వీలున్నంత వరకు మనం మెంబర్షిప్ డ్రైవ్ మన సొంతంగా చేసుకొని అకౌంటబుల్ అనేది ఇప్పుడేం అవసరం లేదు. ద రీజన్ ఏంటంటే నిలబడాలి. ప్రస్తుత సంస్థ నిలబడితే తప్పకుండా ముక్కు పిండాలి మన ప్రభుత్వం అనేది మనం కోరుతాం. అండ్ థ్యాంక్ యూ భీమిరెడ్డి అన్న, రవి గౌడ్ అన్న. నమస్తే. మేడం పేరెంట్స్ అసోసియేషన్ మంచి ఆర్గనైజేషన్. ఇది కూడా కొత్త కోణం. కూర్చోండి. అందరికీ నమస్తే. నేను ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి వచ్చాను. మాది స్టార్ట్ చేసి ఒక 15 years అయింది. అయితే దానిలో గల్ఫ్కి సంబంధించిన కంట్రీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది మోస్ట్లీ అమెరికా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ వాళ్ళతో డీల్ చేస్తున్నాం. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడున్న పేరెంట్స్కి మనం ఏమి ఇవ్వగలుగుతాము అనేది సపోర్ట్ ఇస్తూ వస్తున్నాము. కానీ పెట్టిన డాక్యుమెంట్ చాలా జెన్యూన్గా ఉంది. భీమిరెడ్డి సార్ కూడా చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు సమస్యల మీద 70 నుంచి కూడా. మాకు గల్ఫ్ కార్మికుల మీద అవగాహన వచ్చిందంటే మొన్న కరోనా టైంలో వాళ్ళు పడ్డ బాధలన్నీ చూడగలిగాం. అంటే చాలా వీడియోస్
వచ్చినాయి. ఎస్పెషల్లీ ఉమెన్ సైడ్ నుంచి అక్కడికి వెళ్ళాక యజమానుల చేతుల్లో వాడు పడే ఇబ్బందులు కానీ, లైంగిక వేదికలు కానీ, ఇలాంటి వాటి మీద కూడా చాలా క్యాసెట్స్ వచ్చినాయి. అక్కడి నుంచి మేము రాలేకపోతున్నాము, ఈ సీక్రెట్ వీడియోలు కూడా చేసి పంపించారు. అంటే ఇక్కడ నిజామాబాద్ ఈ ఏరియాస్ నుంచి ఎక్కువ ఉన్నారు. గల్ఫ్లో ఉన్నవాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు, ఆర్థికంగాను సామాజికంగా వెనుకబడిన కులాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా కార్మికులు కానీ చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను వదిలేసి, అంటే మైనారిటీస్ కూడా, ముస్లిమ్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. ఫ్యామిలీస్ని వదిలేసి 6 monthsకి 7 monthsకి వచ్చి తిరిగి వెళ్తూ చిన్న చంటి పిల్లలతో ఇక్కడ కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఒంటరిగా ఉండలేక వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా లేకపోబట్టి అంత దూరం ప్రయాణం చేసి సఫర్ అవుతున్నారు. మీరు అందరూ ఆ రీజన్స్ అన్ని చెప్పారు. ఇది చాలా జెన్యూన్. ఎందుకంటే ఎప్పుడైతే అణగారిపోయి ఉంటారో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అది కార్మికులుగా ఉన్న వాళ్ళు అక్కడి నుంచి రాలేకపోవడం అనేది మనం భరించలేని విషయం. వచ్చాక కూడా వాళ్ళకి పునరావాసం కల్పించడం అనేది అత్యవసరమైన విషయం. అంటే వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం కరెక్టే, ఉన్న పథకాలను అమలు చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి మీకు తోడు మేము కూడా ఉంటామని చెప్తూ ఎన్ఆర్ఐ అసోసియేషన్ నుంచి మీకు సపోర్ట్ ఇస్తాము. భీమిరెడ్డి గారితో మేము వలస కార్మికుల మీద ఫేస్బుక్ లైవ్ కూడా నిర్వహించాము. గల్ఫ్ కార్మికుల మీద ఎస్పెషల్లీ మొన్న కరోనా టైంలో అట్లా ఇంటిమెసీ కూడా ఉంది. మీ అందరికీ సహకరిస్తూ మీతో పాటు నడుస్తామని చెప్తూ థ్యాంక్ యూ. రౌండ్ టేబుల్ సమావేశానికి ఉద్యమాభినందనలు. అందరికీ పేరు పేరున పెద్దలు గౌరవనీయులు చంద్రకుమార్ అన్న గారికి, ఇక్కడ ఇది ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు రవిగౌడ్ గారికి, అన్న భీమిరెడ్డి గారికి, మిగతా మిత్రులు ఎనిమిది గారికి, వికలాంగుల సంఘం ప్రభాకరణ గారికి, అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేసి, మిత్రులారా, ఈ మధ్యనే జగిత్యాలలో కూడా గల్ఫ్ అమరుల సంస్మరణ సభ అక్కడ పెడితే నేను వెళ్ళి రావడం జరిగింది. ఇదే కాదు, గత 30 సంవత్సరాల క్రితం నుంచే పాటల రూపంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి చాలా చోట్ల, అనేక చోట్ల పాటలు పాడడం, మాటలు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బాధల్ని, గాథల్ని అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. గతంలో నుంచి కూడా బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అనేటువంటి ఈ పోరాటంలో అరుణోదయ భాగస్వామ్యం తీసుకుంది. ఎందుకనంటే సింగరేణి ప్రాంతంలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ ఆస్తులు లేక, ఉపాధి లేక, పొట్ట కూటి కోసం బొంబాయి పోయినటువంటి అక్కడ మొత్తం బస్తీలలో అడుగడుగున అరుణోదయ ప్రచారం చేసి రావడం జరిగింది గతంలో కూడా. సరే, దుబాయ్ కంటే మాకు అప్పట్లో పాస్పోర్ట్ లేదు, అది ఇవ్వలేదు, అది పెద్ద సమస్య. అది మేము వెళ్ళలేకపోయాం. చాలాసార్లు మన వాళ్ళు అడిగినా కూడా మేము వెళ్ళలేకపోయాం. ఆ బాధలు చెప్పనలేవి కాదు. వాస్తవంగా వీళ్ళు మనం ముందుంచినటువంటి భీమన్న మాట్లాడుతున్నప్పుడు నేను సగంలో వచ్చాను. ఆ రోజు కూడా జగిత్యాలలో కూడా చాలా విషయాలు చాలా స్పష్టంగా చాలా మటుకు రవి నుంచి కూడా మేము తీసుకున్నాము. విషయం ఏంటంటే ఇక్కడ మొత్తంగా గతంలో ఇక్కడ బాధల్ని భరించలేక, ఉద్యమాలలో పనిచేసి కూడా బాధల్ని భరించలేక కూడా పారిపోయి దుబాయ్లో తలదాచుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారి మనం కొన్ని ఫోటోలు చూస్తే కడుపులో దేగినట్లయితే, ఒకరి కాళ్ళ మీద ఒకరి తలకాయ పెట్టి, ఒకరి కడుపులో ఒకరి తలకాయ పెట్టి, ఇట్లా మొత్తం ఇంత చిన్న జాగల ఎంతో మంది అక్కడ నిద్రకు పోవడానికి కూడా ఒక సమస్యగా ఎదుర్కొంటున్నటువంటిది. అంతేకాకుండా ఇక్కడ నుంచి కుటుంబాలను వదిలేసి, అంటే ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలలో ఇది ఉంటుంది కంపల్సరీ. గల్ఫ్ అసలు వలసలు లేనటువంటి మనం రాష్ట్రాన్ని కోరుకుందాం అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. అట్లనే ఈ ప్రభుత్వం కూడా, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలలో అది కూడా ఉంది. కానీ ఇన్నేళ్లుగా ఇది ఎక్కడేసిన బొంగడి అక్కడే అన్నట్లుగా ఇది ఇట్లనే నడుస్తుంది. పైగా ఎన్ఆర్ఐలు అని చెప్పేసి అంటే అమెరికాలో, ఆస్ట్రేలియాలో, మిగతా దేశాలలో ఉన్నటువంటి వైట్ కాలర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి ఈ బ్లూ కాలర్ ఉద్యోగాలకి ఎట్లా లింక్ పెట్టి మాట్లాడుతున్నా అనేటువంటిది కూడా గతంలో మేము మాట్లాడడం జరిగింది.
అందుకని ఇవాళ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇంత మొన్న తమ్ముడు కలిస్తే కూడా చాలా స్పష్టంగా చాలాసేపు దాదాపు ఒక 2 గంటలు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇది ఇప్పుడు రాబోయే అసెంబ్లీలో ఇది రేజ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ప్రతి ఒక్కరికి కూడా దీని తర్వాత ఒక వినతి పత్రం అనేటువంటిది తప్పకుండా అందజేయాలి. అట్లనే ఇక్కడి నుంచి పోయి ఢిల్లీలో వాణి వినిపించేటువంటి వాళ్ళ ఎంపీలందరికీ కూడా ఇవ్వాలి. అట్లే ప్రధానమంత్రి గారికి కూడా దీని నుంచి పంపాలి. ఇటు సెంట్రల్ హోమ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అందజేసి దీన్ని రేస్ చేయడంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం తీసుకుంటే తప్ప ఇది వాళ్లకు చురుకుదయ్యే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ కనీసం సెంటు భూమి లేనటువంటి వాళ్ళు అనేక మంది దుబాయ్లోనో లేకపోతే మస్కట్లోనో, అంటే దానికి సంబంధించినటువంటి అన్ని చిన్న చిన్న దేశాలు, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలలో మొత్తం కూడా పోయి సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరం అయిపోయి అసలు రాలేని కండిషన్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మిస్టరీగా మిగిలిపోయిన చావులు కూడా ఉన్నాయి. చాలా బాధాకరం నిజంగా. ఇది మాట్లాడుకోవటమే కాదు, దీన్ని ఆచరణ రూపంలో ఖచ్చితంగా పెట్టకపోతే మాత్రం ఇది మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది. దీన్ని చాలా సీరియస్గా అసలు వలసల లోకల్గా ఉండేటువంటి, ఇండియాలో ఉండేటువంటి వలసలు ఎట్లుందో కరోనాతోటి ఇంతకుముందు హిమబిందు గారు మాట్లాడినట్టు, కరోనా సమయంలో లక్షలాది మంది రోడ్ల మీద నడుచుకుంటూ అసలు నా ఊరికి చేరితే చాలు, నేను అసలు అక్కడ పోయి ఏం చేస్తామో, అసలు పోయే తొగలో చేస్తామో తెలియదు, పోయేదాకా బతుకుంటామో లేదో తెలియదు, అక్కడికి పోయిన తర్వాత కూడా కరోనా సోకి సస్తామో ఉంటామో కూడా తెలియదు. ఇట్లాంటి కండిషన్స్లో రోడ్ల మీద పడి చెప్పులు లేకుండా చక్కల పిల్లలు వేసుకొని కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు, రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు, కాళ్ళు సరిగ్గా లేకపోతే కావడితోటి మోసుకుపోయినటువంటి వాళ్ళు ఎంతమందిని చూసినాం మనం. అసలు ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు, అంటే గల్ఫ్ దేశాలకు పోయినటువంటి వాళ్ళకు తోటి పోల్చుకుంటే మాత్రం నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. అందుకని ఇది తప్పనిసరిగా మనం అందరం కలిసి చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది అరుణోదయ ఇయ్యాలే కాదు, ఆనాటి నుంచి ఈ సమస్య పైన పోరాడుతున్నది. తప్పనిసరిగా మీరు చేసే ప్రతి పోరాటంలో ఇది చాలా చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్. ఇది గల్ఫ్ కోడ్ అనేటువంటిది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. అందులో భాగంగా ఇన్ని అంశాలు ఇందులో జోడించున్నాయి. గల్ఫ్ కోడ్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటి దాంట్లో కానీ 5 lakhs ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాని నుంచి మొదలుకొని అన్నీ కూడా ఒక్కొక్క అంశం కూడా మొన్న కూడా మేము అక్కడ జగిత్యాల్లో కూడా మాట్లాడడం, మన పాట రూపంలో కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా మా వైపు నుంచి మేము ఇవ్వాలే కాదు, ఇది సాధించేంత వరకు, సాధించిన తర్వాత జరగబోయేటువంటి వాటిని కూడా అమలు చేసేంత వరకు తప్పనిసరిగా ఈ సమస్యల పట్ల ఇవి చాలా న్యాయమైనటువంటి డిమాండ్ కనుక తప్పనిసరిగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మీ వెంట ఉంటుందని చెప్పేసి కూడా మేము హామీ ఇస్తున్నాం ఈ సందర్భంగా. అందుకోసం ఈ వలస బాధలు పోయేదాకా, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు, అంటే గతంలో ఒక నినాదం ఇచ్చింది, ఏంటది, ఊర్లలో కోతులు రావాలి, వలసలు పోయిన వాళ్ళు కూడా తిరిగి రావాలి అనేటువంటి నినాదం ఇచ్చింది. అటు కోతులు ఆగలేదు, ఇటు వలస ఆగలేదు, రెండూ ఆగలేదు. ఇప్పుడు ఎన్నేళ్ళైంది మన రాష్ట్రం ఏర్పడి, వాస్తవంగా ఎన్నో ఆశలతోటి ఆకాంక్షలతోటి ఏర్పడినటువంటి ఈ రాష్ట్రము ఏది కూడా నెరవేర్చలేదనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. అందుకని ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. అది సానుభూతి అక్కర్లేదండి, ఈ విషయంలో ఎవరికి కూడా సానుభూతి కాదు. వాళ్ళని హక్కున చేర్చుకోవాలి, వాళ్ళ బాధల్ని మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళకు చేసేటువంటి సాంత్వన ఇది. ఆ సాంత్వన వాళ్ళకు లభించేంత వరకు, వాళ్ళకు ఉపశమనం లభించేంత వరకు, ఆ వలసలు ఆగిపోయేంత వరకు, వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఉపాధి దొరికేంత వరకు, అట్లనే గల్ఫ్ కోడ్ ఏర్పాటు చేసి దీంట్లో ఉన్నటువంటి అంశాన్ని తప్పనిసరిగా మనం అందరం కలిసి ఐక్యంగా ముందుకు తీసుకెళ్దామని అందులో తప్పకుండా అందుకని ఇందులో భాగంగా గతంలో మస్కాటు వదనాలి పాస్పోర్టు తీస్తీవి, మస్కాటు వదనాలి పాస్పోర్టు తీస్తీవి, ఏమైనా మస్కాటు ఎటు తెలవాలే వినా, 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 దుబాయ్ వదనాలి లావుంది వినా, దుబాయ్ వదనాలి లావుంది వినా, దుబాయ్ వదనాలి లావుంది వినా, దుబాయ్ వదనాలి లావుంది వినా, ఏమైనా దుబాయ్
ఇది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. ఇది కేవలము గల్ఫ్ పోయినటువంటి వాళ్ళ బాధలే అని అనుకుంటే చాలా పొరపాటు. గల్ఫ్ పోయినటువంటి వాళ్ళు ఎవరో కాదు, ఇక్కడ నిత్యం వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు, నిత్యం మన కళ్ళ ముందు తిరిగినటువంటి వాళ్ళు, ఊరుకు, ఊరు బంధానికి, ఊరు చరిత్రకు, ఊరు సంస్కృతికి అన్నిటికీ దూరమై జీవిస్తున్నటువంటి వాళ్ళు, అంటే జీవోత్సవాలుగా మిగిలినటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అందుకని చాలా మంది ఆలోచించట్లేదు ఈ విషయాన్ని. అందుకని ఆలోచన రేకెత్తించే విధంగా దీనికి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నట్టు అందరికీ వినతి పత్రాలు అందజేసిన తర్వాత ఒక గల్ఫ్ చర్చన అనేటువంటి ఒక పెద్ద ఎత్తున వాళ్ళందరినీ పిలిచి మీరు ఏం హామీ ఇవ్వదలుచుకుంటారు, దీనిపైన హామీ పడి దాన్ని అమలు చేసేంత వరకు మీరు ఏం చేయదలుచుకుంటారో చెప్పాలి ఇక్కడ ఖచ్చితంగా అనేది మనము నిలదీయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. లేకపోతే ఇది ఆగదు, ఈ బాధలాగవు, ఈ చావులు కూడా ఆగవు అనేటువంటిది కూడా మేము తెలియజేస్తూ తప్పనిసరిగా ఇది దాన్ని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ. ఇప్పుడే చేసినటువంటి దండి వెంకటన్న గారు, ఏఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే నాగరాజన గారు లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, స్వాగతం సుస్వాగతం. మరి ఇప్పుడు పెద్దలు మన జస్టిస్ చంద్రకుమార్ సార్ గారిని ఈ యొక్క అంశాల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సభలో ఉన్నటువంటి విమలక్క గారు, హిమబిందు గారు, రవీందర్ గారు, భీమరెడ్డి గారు, అదేవిధంగా రమేష్ గారు, రాజారాం గారు, కొల్లి రాజారాం గారు, మిత్రులు మొన్నారం నాగరాజు గారు, రంజి వెంకటి గారు, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం. మొట్టమొదట నేను మన భీమిరెడ్డి గారిని, రవీందర్ గారిని, రమేష్ వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. చాలా హృదయపూర్వకంగా నేను వీళ్ళందరినీ, అంటే ఎవరైతే గల్ఫ్ కార్మికుల యొక్క సమస్యల మీద స్పందించి వాళ్ళ హక్కులను కాపాడడం కోసం ఒక బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నారు. ఈ పూనుకున్న అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఈ కృషిలో అంటే అందరి సహకారం తీసుకుంటూ, ఇందాక విమలకి గారు చెప్పినట్లు, మిగతా రవీంద్ర గారు చెప్పినట్లు ఒక ఆల్ పార్టీస్ని తెలుసుకోండి. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు, ఆల్ ట్రేడ్ యూనియన్స్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ పిలుచుకొని మీరు కూడా మీ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున గల్ఫ్ కార్మికులను, అంటే అక్కడి నుంచి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేసి ఒక 100-200 మందితో ఆర్గనైజ్ చేసి అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని మీ సమస్యల్ని వాళ్ళందరి చేత కూడా మాట్లాడించినట్లయితే ఇంకా బాగుంటుంది. ఈలోగా విమలక్క గారు చెప్పినట్లు, మిగతా వాళ్ళు చెప్పినట్లు మీరు ఒక చక్కటి మెమోరండం తయారు చేసి, మన అడ్వకేట్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, మీ లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, వారందరి ద్వారా అవుతుంది. ముఖ్యంగా కేరళ వాళ్ళు అయితే బోర్డు ఏర్పాటు చేసినారు కదా, మీరు కేరళ వాళ్ళతో సంబంధం పెట్టుకొని వాళ్ళు ఎట్లా బోర్డు ఏర్పాటు చేసినారు, దానికి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అందులో బోర్డులో ఎవరెవరు ఉన్నారు, వారికి దానికి అందులో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అక్కడ గవర్నమెంట్ కూడా ఆ బోర్డుని గుర్తించిందా, అందులో వాళ్ళు కూడా ఉన్నారా లేరా, ఏ విధంగా ఉన్నారు, సో అవన్నీ వివరాలు కనుక్కొని వాళ్ళ నుంచి, అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ పోరాటంలో ఈ ఉద్యమంలో కాస్త ముందున్నారు కాబట్టి మీరు వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకొని అవసరమైతే ఎవరైనా ఒక్కరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అవన్నీ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వచ్చేసి వాటిని ముందర పెట్టుకొని మీరు ఈ ప్రధానమంత్రికి ఇచ్చే మెమోరండం, ఇక్కడ సీఎం గారికి ఇచ్చే మెమోరండం, హోమ్ మినిస్టర్కి ఇచ్చే మెమోరండం, అవన్నీ కూడా మీరు తయారు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అయితే మరొకసారి అంటే అందరం కూడా జీవిస్తున్నాం, బతుకుతున్నాం, ఇవాళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాం, వాళ్ళు సంపాదించే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అసలు ఎంతకాలం బతికినా, ఎన్ని సంపాదించినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని రాజకీయ పదవులు కూడా అనుభవించినా కూడా అందరికి కూడా ఏదో ఒక లిమిటేషన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ. కాబట్టి వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకుపోయేటటువంటిది ఏమి లేదు. ఆ వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకొని మీరు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తున్నారో నిజాయితీగా వాళ్ళ హక్కుల కోసం మనం ఖచ్చితంగా కనుక మీరు నిలబడి
ఈ నాయకత్వం ఏ ఉద్యమం కానీ ఉద్యమాలు ముందుకు పోవాలంటే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ యొక్క స్థిరత్వం మీద ఆధారపడు. వాళ్ళు కనుక చాలా పట్టుదల, ఇప్పుడు అబ్రహాం లింకన్ కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, లేకపోతే రష్యాలో అక్కడ విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకులు కావచ్చు, అనేక దేశాల్లో అయితే మార్పులు తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు. మార్పు రావాలంటే ఆ మార్పు కోసం మీరు దృఢకంకణం కట్టుకొని 3, 4, 5 మేము రెడీ, దేనికైనా రెడీ అనేటటువంటి విధంగా మీరు ముందుకు వచ్చినట్లయితే సక్సెస్ అవుతుంది. అవసరమైతే మన జేబుకి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని మనకేమొస్తుంది, మనం ఈ ఉద్యమం ద్వారా మనమే లాభపడదాం అనేటటువంటి దాన్ని మట్టుకు అది పక్కన పెట్టాలి. దాన్ని మనం ఆశించకుండా, వ్యక్తిగతమైనటువంటి లాభాన్ని మనం ఆశించకుండా ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోదాం అనేటటువంటి ఒక నిస్వార్థంగా కనుక మీరు కొంతకాలం పనిచేసినట్లయితే, ఇందాక చెప్పారు ఏంటంటే చాలా విషయాలు ఇక్కడ మాట్లాడినటువంటి వక్తలు కూడా చెప్పండి. కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లలో ఈ గల్ఫ్ నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళ ఓట్లే అతను నిర్ణయం చేసి నిర్ణయాత్మక శక్తిగా ఉంటాయని చెప్పి చెప్పబడుతుంది. తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయల అక్కడ నుంచి ప్రభుత్వానికి ఆదాయంగా వస్తున్నాయనే విషయాలు మేము చెప్పడం జరిగింది. దాదాపు కొన్ని లక్షల మంది తెలంగాణ ప్రాంతం నుంచి, కొన్ని లక్షల హైదరాబాద్ నుంచే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇంకా తెలంగాణ నిజామాబాద్ ఇంకా జిల్లాలకి చూసుకుంటే మొత్తం కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారనే విషయం తెలుసు. ఇంతమంది ఒక మనుషులు ఉన్నప్పుడు ఈ యొక్క వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు వాస్తవం చెప్పాలంటే గల్ఫ్ కుటుంబాలలో చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో కుటుంబాలు ఇచ్చినారు. ఎన్నో కుటుంబాలు ఇచ్చి అనేక కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు ఇచ్చినా కావడం, అక్కడికి వెళ్ళి వాళ్ళు సంపాదించుకుని వచ్చిన తర్వాత కూడా జీవితాంతం విలువలను తప్పించి సంతోషంగా ఉన్నవాళ్ళు మాకు కనబడలేదు అక్కడ. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఆశపడి మనం ఏదో ఇబ్బందులు కొని తెచ్చుకున్నామా అనేటటువంటి కూడా అనిపిస్తుంది. ఉన్నదాంతో తృప్తి పడక, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండక వెళ్ళి సంపాదించుకొని ఇక్కడ కుటుంబాలను కూడా బాగా చూసుకొని మంచి అంటే బాగుపడ్డ వాళ్ళు లేరని కాదు, బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అధ్వాన్నమైనటువంటి వాళ్ళు కూడా సగానికి కంటే ఎక్కువ మంది ఉన్నారు. అనేక కారణాల వల్ల. సరే, దీనికి మనకు హక్కుల గురించి కనుక చూసినట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లో మానవ హక్కులు వరకు ఉంటాయి. మానవ హక్కులు ఒక్క దేశం వాళ్ళకి కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశం వాళ్ళకైనా మానవ హక్కులు వర్తిస్తాయి. ఈ గల్ఫ్ కార్మికుల సమస్యలు మానవ హక్కుల సమస్యలు కూడా మనం ముందుకు తీసుకొచ్చుకోవాలి. మానవ హక్కుల సమస్య ఎందుకంటే మానవ హక్కులలో జీవించే హక్కు హక్కే కాదు, ఆరోగ్యంగా జీవించే హక్కు కూడా మానవ హక్కులలో కూడా భాగంగానే ఉంటుంది. తర్వాత ఏ దేశానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా అతను మానవుగా ట్రీట్ చేయాలి, అంటే మానవుగా గుర్తించాలి. ఒక మానవుడు ఎక్కడ హింసకు గురవుతున్నా, బాధకు గురవుతున్నా, కష్టానికి గురవుతున్నా అక్కడ మానవ హక్కులు వర్తిస్తాయి. అదిగాక ఇంకో సమస్య ఏంటంటే మీరు మా వాళ్ళు గారు అనేటటువంటి విధంగా ప్రభుత్వ వైఖరులు మనకు కనబడతా ఉన్నాయి. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా ఏ ఇక్కడ ఉండేటటువంటి పౌరుడు ఇండియన్ సిటిజన్ ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇండియన్ సిటిజన్ అని ఉంటాడు. సిటిజన్షిప్ పోదు. ఆ విషయం కూడా ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. సిటిజన్షిప్ అనేది పోదు. పేరెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి బోత్ పేరెంట్స్ ఇండియన్స్ అయితే కూడా ఈవెన్ చిల్డ్రన్ అక్కడ పుట్టినటువంటి వాళ్ళకు కూడా సిటిజన్షిప్ అనేటువంటి వాళ్ళకి వస్తుంది. అక్కడ చాలా ఉన్నాయి హక్కులు. ఈ హక్కులు మనం గుర్తుపెట్టుకొని ఇండియన్ సిటిజన్స్ వీళ్ళు వీళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకు వస్తాయి. రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 అనేది గల్ఫ్ కార్మికులకు కూడా అప్లికేబుల్ అవుతుంది. ఆర్టికల్ 14 గల్ఫ్ కార్మికులకు కూడా అప్లికేబుల్ అవుతుంది. మిగతా ఆర్టికల్స్ ఏవైతే ఉన్నదో మన హక్కుల్ని జీవించడానికి ఉండేటువంటి హక్కులన్నీ కూడా వీళ్ళు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఐక్యరాజ్య సమితి ఫామ్ చేసినటువంటి మానవ హక్కులు కూడా వీళ్ళకి వర్తిస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఒక మెమోరాండం తయారు చేసి మీరు ప్రభుత్వ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎంత ఆదాయం వీళ్ళ ద్వారా వస్తున్నది అనేటువంటిది కూడా మీ మెమోరాండంలో మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు ఎంతమంది ఉన్నారు, మొత్తం కార్మికులు ఏ ప్రాంతం నుంచి ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా అందులో ఉంటే బాగుంటుందని. ఇకపోతే సమస్యల గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇక్కడ జస్ట్ అంటే
డిబేట్ అనేటువంటి యొక్క సమస్య కాదు. కానీ నేను అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు స్వతంత్రం అనేది వచ్చిన తర్వాత మన రాజ్యం అంటూ ఏర్పడుతుంది అని మనం అనుకున్నాం. మన ప్రజల హక్కులు కాపాడబడతాయని మనం అనుకున్నాం. ఏంటి మన సమస్యలు, మనం ఎట్లా ముందుకు పోవాలా? నిరక్షరాస్యత, కొంత నిరుద్యోగం అప్పటికి కూడా, తర్వాత అందరికీ ఆరోగ్యం, ప్రజలకు ఆరోగ్యం, మన ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళ జీవన పరిస్థితులు బాగుపడాలి, కష్టజీవుల జీవన పరిస్థితులు బాగుపడాలి, కులాలు మతాలు అంటే ఒక రకమైనటువంటి ఏదైతే అసమానతలు ఉన్నాయో అవి లేకుండా ఉండేటువంటి సమాజం మనకు రావాలి, వివక్షత లేనటువంటి సమాజం రావాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే పాలకులు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మనల్ని పరిపాలించినటువంటి పాలకుల లోపల 90% అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే దేశం యొక్క అభివృద్ధి అంటే ఈ యొక్క పారిశ్రామికవేత్తల అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అనుకుంటున్నాం. టాటాలు, బిర్లాలు, ఈ పెద్ద పెద్ద కంపెనీలు డెవలప్ అయితే భారతదేశం డెవలప్ అయినటువంటి భావన లోపల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా అసలు మనం మాట్లాడడానికి కూడా వీలేని పరిస్థితులు అంటే అదాని, అంబానీ లాంటి కొన్ని కుటుంబాలు అలా కరోనా సమయంలో కూడా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారండి. టీచర్స్ ఉద్యోగాలు కోల్పోయారు, ప్రైవేట్ లెక్చరర్స్ ఉద్యోగాలు కోల్పోయారు, పస్తులు ఉన్నారు, తినడానికి కూడా తిండినటువంటి పరిస్థితులు. కార్మికులు అంటే అక్కడ వేరే ప్రాంతాలకి వచ్చినటువంటి కార్మికులు అంటే పొట్ట చేత పట్టుకొని ఉపవాసం ఉండుకుంటూ తిండి లేక నడుచుకుంటూ పోయినారు. ప్రజలు దాదాపు 90% ప్రజలు ఇన్ని బాధలు పడతా ఉంటే కేవలం 100 కుటుంబాలు 12 లక్షల కోట్ల రూపాయల ఆదాయం పొందారు. కరోనా పీరియడ్లో ఎవరు లాభపడ్డారంటే ఈ కార్పొరేట్ కంపెనీ ఆదాయం ఎంత వచ్చిందని పేపర్ 12 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు మొత్తం మన పరిస్థితి కనుక మనం చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే బడ్జెట్ శాంక్షనింగ్ చేస్తున్నారో వాళ్ళు నేషనలైజ్డ్ బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు, నేషనలైజ్డ్ బ్యాంకుల దగ్గర లోన్స్ అప్పులు తీసుకొని ఎగ్గొట్టినటువంటి వాళ్ళు, ఈ ఎగ్గొట్టినటువంటి వాళ్ళ రుణాలు మాత్రమే 12 లక్షల కోట్లు. 12 లక్షల రెవెన్యూ డ్యూస్ అని ఉంటాయి. రెవెన్యూ డ్యూస్ అంటే వీళ్ళు సేల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇంపోర్ట్ ట్యాక్స్, గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానీ ఇవి బాకీ పడ్డటువంటి కంపెనీలు ఈ మార్కెట్ అంటే 16 లక్షల కోట్ల రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాకీ చేసినటువంటి ఈ మధ్య కాలం. అంటే ఇవన్నీ ఎక్కడ కనుక మనం తీసుకుంటూ పోయినట్లయితే గత 4-5 సంవత్సరాల కాలంలో మనం 60 లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 60 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క కంపెనీ బెనిఫిట్ వాళ్ళు స్వయంగా సంపాదించుకున్నది 12 లక్షల కోట్లు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ విధంగా ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఎక్కిపోతున్నది, ఏమైపోతున్నది అని కనుక ఆలోచిస్తే ఫస్ట్ ఎడ్యుకేషన్కు, ఎంప్లాయ్మెంట్కు సరైనటువంటి సంబంధం పెట్టాల్సింది గవర్నమెంట్. ఎంతమంది డాక్టర్స్ కావాలా, ఎంతమంది టీచర్లు కావాలా, ఎంతమంది నర్సులు కావాలా, ఎంతమంది ఎలక్ట్రీషియన్స్ కావాలా, ఒక లెక్క ఉండాలి ప్రభుత్వం దగ్గర. ఆ లెక్క ప్రకారం కనుక మనం ఎడ్యుకేషన్ ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ అంటే మనం ముందుకు తీసుకొచ్చినట్లయితే ఆపర్చునిటీ కల్పించాలి. ఒక గ్రామంలో వెటర్నరీ డాక్టర్ అవసరం ఉంటాడు. ఎన్ని గ్రామాలకు ఉన్నారండి? వెటర్నరీ కాంపౌండర్ అవసరం ఉంటుంది, మనకు టీచర్స్ అవసరం ఉంటుంది మనకు అన్ని చోట్ల. ఈ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కానీ, మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడం కానీ ఇవి డెవలప్ చేయకపోవడం వల్ల వీటిని కూడా క్రమంగా ప్రైవేట్కి అప్పచెప్పడం వల్ల ఏమైపోతున్నది అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మొత్తం పోతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వేరే భాషలో చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఫ్యూ హ్యాండ్స్ దగ్గర ఉన్నప్పుడు, అది ఇంకా బ్లాక్ మనీ రూపకంగా ఎక్కువ ఉన్నప్పుడు అది అంటే ఉత్పత్తి అంటే ప్రభుత్వం ఒప్పుకునే విధంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సమాజం రికగ్నైజ్ చేసేటటువంటి విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్కు 20,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందన్న ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కోట్ల రూపాయలు. ఆ 20,000 కోట్లు తీసుకెళ్లి ఆయన స్విట్జర్లాండ్ బ్యాంకు ఆ 20,000 కోట్లతో ఈయన ఓపెన్ గా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాడు, లేదా బిజినెస్ రూపాయలు పెట్టాడు. మోడీ గవర్నమెంట్ అంటే మోడీ గారు ఎవరైనా ఏ ప్రభుత్వం ఏ పార్టీ అంతే అనుకుంటారు అక్కడ అంటే వీళ్ళు మంచోడు వాడు మంచోడు కాదటువంటి సమస్య కాదు. అక్కడ గతంలో అర్థం చేసుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటే
ఇదేం చెప్పారు, ఒక దాదాపు 60 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది, మేము పవర్లోకి రాగానే బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తామని చెప్పారు. ఏమైంది ఇవాళ, ఏమైపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ ఆ ముచ్చట లేదు, ఆ మాట కూడా లేదు, దాన్ని గుర్తినటువంటి మాట కూడా మాట్లాడలేదు. ప్రజల్ని ఇంకొక భావాదేశంలో మనం పెట్టేసి కులము, మతము, జాతి, లేకపోతే రామమందిరం, లేకపోతే ఇంకోటి ఒక ఆవేశానికి గురి చేసి వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రిస్టియన్స్, రకరకాల కారణాల చేత ఆ ఎమోషన్స్ దాని లోపల మేము దేశభక్తులకి ఎవరైనా దేశభక్తులు, నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు? నిజమైనటువంటి దేశభక్తులు ఉంటే పొల్యూషన్ కంట్రోల్ చేయరు. నిజమైన దేశభక్తులు ఉంటే అడల్ట్రేషన్, కల్తీ లేనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేయి. నిజమైన దేశభక్తులు అయితే అవినీతిని నిర్మూలించు. నిజమైన దేశభక్తులు అయితే బ్లాక్ మనీ బయటకు తీసుకుని ఒక్క రూపాయి తీసుకురా, బ్లాక్ ఒక్క రూపాయి రాలేదు, ఒక్క రూపాయి బ్లాక్ మనీ 6 సంవత్సరాల కాలంలో బయటకు రాలేదు. మరి ఎవరు జరుగుతున్నది ఏంటి ఇక్కడ పరిస్థితి? కాబట్టి ఏంటంటే ఈ పరిపాలకుల యొక్క ఆలోచన ధోరణి కనీసం మీరు ఆలోచిస్తున్నట్టు కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీరు భీమిరెడ్డి గారి ఇంకా మీరు ఏ మేరకైతే ఒక మంచి ఆలోచన అంటే ఎదుటి వాళ్ళ కష్టాలు పోగొట్టాలా, వాళ్ళ బాధలు పోగొట్టాలా, వాళ్ళ జీవితాలు బాగుపడాలా, నా ఆచరణ ఇలాంటి కష్టాలు పడకూడదు, బాధలు పడకూడదు, ఈ కన్సర్న్ పాలకుల దగ్గర కనీసం నా ప్రజలు ఈ కష్టపడుతున్నారు, వీళ్ళకి నేను చెయ్యాలా అనేటటువంటి ఒక ఆలోచన లేదు పరిస్థితులు మనకు. ఎలక్షన్లు వస్తాయి, వాగ్దానాలు చేస్తారు, డబ్బులు ఇస్తారు, మందు దాయిపిస్తారు, ఇంకోటి పెడతారు, దాని లోపల బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయి. ఇప్పుడు భీమిరెడ్డి దగ్గర 50 కోట్లు ఉన్నాయి అనుకోండి, 4 కోట్లు పెట్టు, 10 కోట్లు పెట్టు ఎమ్మెల్యే, 10 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయితే మళ్ళీ 100 కోట్లు టార్గెట్. సీఎం తింపియాలి, వీటి తింపియాలి, వాటికి మళ్ళీ టికెట్ వస్తుంది, పెద్దరా బిజినెస్. పాలిటిక్స్ అనేది గొప్ప ప్రజాసేవ. సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్ కానీ, లేకపోతే మనకి అనేక మంది నాయకులు కానీ, తరిమిన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ సర్వం త్యాగం చేసుకుని ప్రజల కోసం సర్వం త్యాగం చేసుకుని నాయకులు ఉండేవారు. 100 కోట్ల భూములు అమ్ముకొని కుటుంబాలను నాశనం చేసుకొని ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఇవాళ బలి అయిపోయారు ఉద్యమాలలో. ఎన్నో త్యాగాలు, ఆ త్యాగాలు చేసేటటువంటి వాళ్ళు దేశద్రోహులు అయిపోయినారు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే నిజమైన త్యాగాలు చేసేవాళ్ళు, నిజమైన మార్పును కోరేటటువంటి వాళ్ళు దేశద్రోహులు అయిపోయిన దాన్ని కూడా అదానిగా ఏజెంట్లు, అంబానీల ఏజెంట్లు దేశభక్తులు అయిపోయినారు. కాబట్టి ఇవాళ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇందుకు మంచి కాల్స్ని మీరు తీసుకున్నారు, దీన్ని బాగా అధ్యయనం కూడా మీరు చేయాలా. ఇది ఈ సమస్యను అధ్యయనం చేస్తూనే ఇంకా మీరు చదువుకున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో ఈ పేదరికం ఎందుకు వస్తుంది, ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు అంటే ఇంకొక నిమిషం మేము టైం తీసుకుంటే ధరలు పెరుగుతున్నాయి. డీజిల్ ధర పెరిగాయి, పెట్రోల్ ధర పెరిగింది, ఏమవుతుంది? ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. కాన్సెప్ట్ ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్లో మీకు ఎక్కువ బియ్యం సరఫరా చేయాలా, మనం టమాటాలు తీసుకురావు, అన్ని ధర, టమాటా ధర పెరుగుతుంది, కూరగాయలు పెరుగుతుంది, అన్ని ధర పెరుగుతుంది. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్, విశాఖ స్టీల్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇంకోటి పబ్లిక్ సెక్టార్లో మనం ప్రైవేటీకరణ చేస్తున్నాం. ప్రైవేటీకరణ కాగానే ఏదైనా కానీ విశాఖ స్టీల్ ఏదైనా కానీ, లేకపోతే ఎల్ఐసి కానీ, బ్యాంకులు కానీ ప్రైవేటీకరణ కాగానే ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళకి కావాలి ప్రాఫిట్. కాబట్టి ఏమంటారు, ఈ మేనేజ్మెంట్ చేయడంలో ఒక వ్యవస్థ ఖర్చులు ఉన్నాయో ఖర్చులు తగ్గించుకోవాలా. కాబట్టి 20 మంది పనిచేసే దగ్గర 10 మందితో పనిచేయిస్తారు, మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 10,000 మంది వైద్యులు పనిచేస్తూ ఉంటే ప్రైవేట్ అయిపోతే 4,000 మందితో 5,000 మందితో కంప్లీట్ చేస్తారు. రైల్వేస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఎనీ డిపార్ట్మెంట్ ప్రైవేట్ అయితే ఫస్ట్ జరిగే ప్రమాదం ఏంటంటే 50% మంది ఉద్యోగాలు కోల్పోతారండి. ఫస్ట్ జరిగే ఒక్క నిమిషం దయచేసి ఆలోచించండి మీరు కూడా. ఇది ఏ విధంగా మన దేశానికి ఆర్థికంగా నష్టం అవుతుందో చెప్తాను. ఎప్పుడైతే ఇంతమంది ఉద్యోగాలు కోల్పోతారో మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోతే ఏమవుతుంది? 4 లక్షల సరుకులు కొనేటటువంటి వాడు ఇన్కమ్ పోయిన తర్వాత 2 ఉన్నారు. 1 కిలో ఇంతకు ముందు మన ఇంటికి 1 కిలో మటన్ తెచ్చుకున్న వాళ్ళం అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం?
మటన్ వద్దురా బాబు, చికెన్ తెచ్చుకుంటే చాలనుకుంటా. చికెన్ కూడా ఇంకా రేట్లు ఇంకా ఇంకా చిన్న చిన్న కుటుంబాలు 1 కిలో పోయేవారు 1/2 కిలో ఉంటే చాలనుకుంటాం. అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతే ఎట్లయితే ఇప్పుడు కార్లు అమ్ముడుకుంటున్నాయో, అనేక ఫ్లాట్లు కట్టినటువంటి వాళ్ళు దివాలా ఇస్తున్నారు కొంతమంది, అనేక హక్కులు కట్టుకున్నారు. ఎందుకు వాళ్ళ ఫ్లాట్ అమ్ముడు పోతలేదు? ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే ఈ ఫ్లాట్ అమ్మకం తగ్గిపోతుంది, కార్ల అమ్మకం తగ్గిపోతుంది, సబ్బుల అమ్మకం తగ్గిపోతుంది. ఇండస్ట్రియల్ గ్రోత్ మొత్తం మీరు ఎంత చేస్తారో అంత సర్వనాశనం అయిపోయే పరిస్థితి. ఇది ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తున్నారంటే టైం ఎక్కువ తీసుకుంటున్నారు. ఒక ఆదాని అంబానీ ఇన్కమ్ పెరిగితే దేశం అభివృద్ధిలో కలిగితే నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను అనుకుంటున్నా అట్లా కాదు. రైతుల ఇన్కమ్ పెరిగినప్పుడు, ప్రజలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, సామాన్య మానవుడి చేతిలో 4 డబ్బులు వచ్చినప్పుడు అప్పుడు దేశం అభివృద్ధి అవుతుంది. నిజంగా దేశం అభివృద్ధి కావాలంటే మన చేతిలో డబ్బులు ఉండాలా? ఎవరి దగ్గర? కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉండాలా? కామన్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉంటే నాలుగు ఎక్కువ కొంటాడు. బట్టలు కొంటాడు, షర్ట్లు కొంటాడు, ఇంకోటి కొంటాడు, చెప్పులు కొంటాడు, షూస్ కొంటాడు, అన్ని రకాల ప్రొడక్షన్ డెవలప్ అవుతుంది. బేసిక్ ఎకనామిక్స్ ఇది కూడా తెలియనటువంటి పద్ధతిలో వాళ్ళ ఇన్కమ్ పెరిగితే దేశం ఇన్కమ్ పెరిగినట్లు కొంతమంది భావిస్తారు. దేశాల్లో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. రెండవది ఏంటంటే మానవత్వం అనేటటువంటిది మంట కలిసినటువంటి రోజుల్లో ఇవాళకి 2-3 రోజులలో పేపర్స్లలో వార్తలు చూస్తూ ఉంటే చాలా బాగా కలుగుతున్నారు. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ దేశంలో ఉన్నటువంటి కవుల మీద, దేశంలో ఉండేటటువంటి ప్రముఖ మేధావుల మీద కేసులు పెట్టి సందర్భంగా వాళ్ళ కంప్యూటర్లలోకి ఎంటర్ అయి వాళ్ళ కంప్యూటర్ని హ్యాక్ చేసి వాళ్ళే కొంత మెటీరియల్ కంప్యూటర్లో కొంత చొప్పించి ఇది లెటర్ ఫలానా వారు రాష్ట్రాలు, ఇది లెటర్ ఫలానా వారు రాష్ట్రాలనేటువంటి పద్ధతుల పట్ల ఇవాళ ఈ విధంగా మధ్యలో హ్యాక్ చేసి ఆ లెటర్స్ అన్ని అందులో చొప్పించారని చెప్పేసి ఇవాళ ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయితే వాళ్ళ ఫోరెన్సిక్ లెబొరేటరీ ఉందో ఆ లెబొరేటరీ వాళ్ళు చెప్పారు. అసలు ఎంత అవమానం అండి మన దేశానికి, ఎంత అవమానం అండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఉంటున్నాం. మనం అంటే ఎటుపోతున్నాం? ఒక వాల్యూ, ఒక మారల్, ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక చట్టం, ఒక మానవులు ఆలోచించడం. ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేసేస్తే జైల్లో పెట్టి, అంటే దొరల కాలంలో మన దొరలపై ఎగ్నిస్ట్గా మాట్లాడితే దాన్ని తీసుకెళ్లేటంతో ఇవాళ జైలు పెట్టుకునే పరిస్థితి. నైజాం కాలంలోనో లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ట్రయల్ చేసేవారు. ట్రయల్లో కూడా ఎవిడెన్స్ ఉంటేనే కన్విక్షన్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా చెప్తున్నారు వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళ స్వతంత్రంగా జన్మ కంటే ఉందా లేదా, స్వరాజ్య పత్రికలో వచ్చింది కాబట్టి తిలకం జైలు శిక్ష. అది కూడా లేనటువంటి ఒక పరిస్థితిలోకి మనం పోతున్నామంటే భవిష్యత్తులో ఏమైపోతుంది? ఒక ఉద్యమం కోసం నిలబడితే, ఒక న్యాయం కోసం నిలబడితే, ఒక ధర్మం కోసం నిలబడితే, సత్యం కోసం నిలబడితే, కాబట్టి ఆరోపణ చేసి గోడ పెట్టిన పరిస్థితి. ఇవన్నీ మనం ఇక్కడ విషయం ఏంటంటే, నేను మీ అందరితో కూడా ఇంత ఆవేదనగా కూడా ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఉద్యమం మీరు చేపడితే బలంగా చేపట్టాలి. ఇవాళ మేము ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రైతులు అభినందిస్తున్నారు, హృదయపూర్వక అభినందిస్తున్నారు. నికాయితీ కావచ్చు మరొక అంత చలిలో 3 నెలల నుంచి అంతమంది ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు సక్సెస్ కాదు. వాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ట్రాక్టర్ తీసుకొని వచ్చినారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా దొరుకుతుంది కాబట్టి మనం నిలబడగలుగుతాం. ఒక మనకు ఏంటిది నావికా దళం యొక్క అధిపతి, ఇండియన్ నేవీ యొక్క అడ్మిరల్ జనరల్, ఆయన ఒక ఆర్టికల్ రాసిన పత్రికలో వచ్చింది. బహుశా మీరందరూ చాలా చదువుకుంటున్నారు. ఆయన స్పష్టంగా చెప్పాడు, 15 ఆగస్టుకు 20 జనవరికి బ్రహ్మాండమైన ఫోర్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లోపల, ఎయిర్పోర్ట్ లోపల. మానవులు, సామాన్య మానవులు ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అక్కడ. ఆ రోజు మొన్న జరిగిన 26th రోజు ఎప్పుడు ఉంటే బెటాలియన్, మిలిటరీ బెటాలియన్ లేదు అక్కడ. ఇప్పుడు 40 మంది 50 మంది తప్పించి 20 మంది పోలీసులు తప్పించి ఇంకొకరు లేరు అక్కడ పరిస్థితి. ఎర్రకోట యొక్క తలుపులు, ఆ రాజీవ కాలంలో చేసినటువంటి తలుపులు ఎట్లా ఉంటాయనంటే దాదాపు 30 ఫీట్లు ఉంటాయండి.
ఒక్క కలుపు ఉంటుంది అక్కడ. ఫస్ట్ గేట్, 2 గేట్, 3 గేట్లు, 3-4 గేట్లు ఉంటాయి. మీరు లోపలికి జాగ్రత్తగా గమనించి తెలుస్తున్నారు. ఆ గేట్లు ఏనుగులతో కొట్టినా కూడా వెళ్ళదు మామూలుగా, లోపలికి తీస్తే తప్పించి. ఇవాళ ఒక 200 మంది కూడా లేరు. తను ఆ 200 మందిని ఆ గేట్లు తీసుకొని, ఈ గేట్ తీసుకొని, ఇంకొక గేట్ తీసుకొని పైదాకా పోతారా? ఎట్లా పోతారండి? వాడు వచ్చినవాడు పైన జెండా ఎక్కించి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతారట. అది ఢిల్లీనా, ఎర్రకోటనా, లేకపోతే అది ఏంటి మామూలు ఆట? ఏం జరుగుతుంది? ఒక స్కెచ్, ఇంత దుర్మార్గమైనటువంటి స్కెచ్లా భారతదేశంలో మన ఒక రైతుల ఉద్యమాన్ని అంచడం కోసం, రైతులు బదనాం చేయడం కోసం వాళ్ళకి ఇదనేమో వాళ్ళకి పవిత్రమైన ఉద్యమం అని ఒక స్టేట్మెంట్ వస్తుంది. నేనేమో దేశద్రోహులు, నేనేమో కిలస్థాన వాళ్ళు, ఇవన్నేమో పవిత్ర ఉద్యమం. మనం పిలిచి మాట్లాడతాం. అందులో దేశద్రోహులు ఎట్లా మాట్లాడతారండి మీరు పిలిచి? కిలస్థాన వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మీరు పిలిచి? అందులో పిలిచి మాట్లాడడానికి ఏంటి? కాబట్టి ఏంటంటే ఇవాళ నేను మీతో రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఉద్యమం కనుక మీరు నిర్మించాలని నిర్ణయం చేసుకుంటే బలమైన ఉద్యమం నిర్మించాలి. మీరు పిలిపిస్తే నిజామాబాద్కి 1000 మంది రావాలా? మీరు పిలిపిస్తే కరీంనగర్కి 1000 మంది రావాలా? మీరు మీ వెనకాల జనం రండి, వీళ్ళని మీ వెనకాల పరిగెత్తుకొని వస్తాం. మీ వెనకాల జనం కనుక మీరు ఉంటే వీళ్ళని పరిగెత్తుకొని మీరు మీటింగ్కి వస్తాం. మీరు ఒక 400 మంది మీటింగ్ పెట్టండి, అందులో మనం మీరు పిలిచిన ప్రతి పొలిటికల్ పార్టీ వాడు వస్తాం. ఎందుకు? ఇలా వెనకాల బలం ఉంది అనుకుంటాం. మీరు ఆ బలం సంపాదించండి. ఫస్ట్ ఆ గుండె ధైర్యం సంపాదించండి. ఏం సంపాదించాలి? బతికినా సచ్చినా ఏకంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇది మా జీవిత లక్ష్యం అని మీరు అనుకోండి. ధైర్యంగా ఉంటే, సాహసంగా ఉంటే, మీరు త్యాగం చేయడం సిద్ధంగా అయితే అందులో కల మీ ఉద్యమం ముందుకు. మీరు దయచేసి మీరు వ్యక్తిగతంగా మీరు ఆశించకండి. నా కోరిక ఏంటంటే, నా మనవి ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, వ్యక్తిగతంగా ఇప్పుడే నేను ఏదో బాగుపడాలా అని చెప్పి అనుకోకండి. లేదా 4 ఉద్యమాలు చేయడము, దానిలో రకరకాల ఉద్యమాలు చేయడం, రకరకాల హక్కుల కోసం పోరాటం, వాడు తెలిసి ఆఫర్ చేయగానే, ఒక కాంట్రాక్ట్ చేయగానే వెళ్ళిపోవడం, ఒక ఎమ్మెల్సీ చేయగానే పోవడం, లేదా ఇంకేదో ఇవ్వటం పోవడం, అసలు దరిద్రం. దేశంలో పట్టినటువంటి కారణం ఏంటంటే, ఈ అమ్ముడు నాయకుల వల్ల, అడుక్కునే వాళ్ళ నాయకుల వల్ల, అడుక్కునే వాళ్ళ వల్ల, అమ్ముడు పోయేటటువంటి వాళ్ళ వల్ల, డబ్బులకు లొంగేటటువంటి వాళ్ళ వల్ల ఈ యొక్క దుర్మార్గ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా యంగ్ నాయకులతో మిగతా వాళ్ళతో మేము కోరుతున్నది, మీరు ఆ స్థైర్యం తీసుకున్నారా? మీకు ఆ ధైర్యం తీసుకున్నారా? మేము అమ్ముడు ఒకరు నిలబడగలుగుతామనేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకొని సమాజం గుర్తిస్తుంది. సమాజం ఎందుకు భగత్ సింగ్ను గుర్తించింది? ఎందుకు సుభాష్ చంద్రబోస్ను గుర్తించింది? ఎందుకు అల్లూరి సీతారామన్ ఇవ్వాలని పొందుకోవడం, ఎందుకు తమిళనాడు రెడ్డి లాంటి మన పేరు తీసుకుంటాం మనం? మీరు అటువంటి నాయకులుగా, అటువంటి ఆదర్శమైనటువంటి భావాలతో మీరెవరైతే నాయకత్వానికి ఉండాలని చెప్పేసి మీతో ప్రార్థిస్తూ కొద్ది ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలని చెప్పేసి ఒక్క నిమిషం మాట. ఇలా నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇలా గల్ఫ్ సంక్షేమ బోర్డు సాధనగా మేము ఈ యొక్క పోరాట రూపాన్ని మేము దాల్చుకొని ముందుకెళ్తున్న తరుణంలో మరి మీలాంటి పెద్దలు, మేధావులు మీ అందరి సహకారం కోరి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు మీరు ఒక సార్ ఒక మాట అన్నాడు, ఒక న్యాయంగా, ఒక నమ్మకంగా కార్మిక లోకానికి, ఈ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే దృఢ సంకల్పంతో ఉంటే మాత్రం ఇలాంటి పోరాటాలు చేయాలి. మరి ఏ కొద్దిగా ఎదగగానే పార్టీలను చూడడం, లేదా ఆర్థికంగా ఎదగడానికి వివిధ మార్గాలు నేర్చుకోవడం, ఇది కార్మికులకు ద్రోహం చేసినట్టు అవుతుంది, ప్రజలకు కూడా ఇది ద్రోహం చేసినట్టు అవుతుంది. ఏదైనా చేయదలుచుకుంటే గట్టిగా ఉద్యమం చేయాలి, దానికి మా మద్దతు ఉంటుందని సూటిగా చెప్పడం జరిగింది. దీనికి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మేము దీనికి ఒక బాధ్యత ఎత్తుకున్నా కాబట్టి నేను ఒక
ముందు నుంచి కూడా ఒక చిన్న గౌడ కులస్తున్న కుటుంబంలో పుట్టిన, ముందు నుంచి కూడా మా ప్రాంతం జగిత్యాల ఉద్యమాల గడ్డ కాబట్టి నేను ఆ త్యాగాలను, అమరుల త్యాగాలను మనసు నిండా నింపుకున్నా. మరి ఇలా ముందు నుంచి కూడా ప్రజా సమస్యల మీద, ఈ యొక్క కష్టజీవుల మీద ఎంతో కొద్దిగా అవగాహన తెచ్చుకుంటూ, అదేవిధంగా నేను ఒక గల్పాట పట్టినప్పుడు అక్కడ కార్మికులకు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ, కార్మికులకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది నేను స్వయంగా అనుభవించిన. ఆ తర్వాత 13 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను అక్కడ జరుగుతున్నటువంటి సమస్యల్ని, కష్టాలను, నష్టాలను అన్నింటినీ స్వయంగా అనుభవించి, మరి ఇలాంటి ఈ కష్టాల నుండి మనకి ఎట్లా విముక్తి కలగాలి, మరి ఈ యొక్క ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల నుండి ప్రజల కోసం పనిచేస్తున్నాయి అంటారు, మరి మా గల్ఫ్ కార్మికుల కోసం ఎందుకు పనిచేయడం లేదు అనే విషయం మీద చాలా బాధతోటి నేను దోహా ఖత్తర్లో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ గల్ఫ్ సమితి అని ఒక స్వచ్ఛమైన కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బెల్సబట్టి మట్టి తీసేటోళ్ళు, సిమెంట్ బస్తాలు మోస్తులు, తాబూకులు మోస్తులు వాళ్ళే ఉన్నారు. ఎటువంటి అసలు స్టడీ పరంగా కూడా ఎవరు లేనటువంటి వాళ్ళతో ఒక 8-10 మందితోటి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. ఉద్యమం అంటే ఒక సంఘాన్ని, కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఇక్కడ ఒక సాగలైనమ్మ వర్ధంతి జరిగిన, జయంతి జరిగిన, భగత్ సింగ్ కానీ ఇట్లా అనేక మంది ఉద్యమం సమయంలో మాకు ఎంత స్ఫూర్తి దొరికిందంటే, ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే అక్కడ నరాలు మాకు చిట్టుపోతున్నాయి, మేము అక్కడ ఉంటే ఏదైనా చేయగలుగుతామని. కానీ అక్కడ రాలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మీ అందరు చేస్తున్న పోరాటాన్ని మేము ఇది చేసుకున్న, మనసులో తిప్పుకున్నాం, మేము ఏదో చేయాలని, కానీ మేము రాలేని పరిస్థితి. కానీ అక్కడ వేలాది మంది కార్మికులు ఉన్నటువంటి క్యాంపులకు తిరిగినాం సార్. ప్రతి క్యాంపుకు కార్మికులు ఎక్కడ ఉన్నారు, మన తెలంగాణ కార్మికులు అందరి క్యాంపులకు పోకుంటూ మీటింగులు పెట్టినాం, సభలు పెట్టినాం. మన తెలంగాణ రావాలి, మన తెలంగాణ కోసం అక్కడ ఇంతమంది ఉద్యమకారులు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు, బలిదానాలు చేసుకుంటున్నారు. మరి మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం పోయి ప్రత్యక్షంగా పోరాటం చేయలేం, కానీ మనం ఇక్కడ నుంచి వాళ్ళకి మద్దతు తెలియజేయాలి అనే ఉద్దేశంతో క్యాంపులలో తిరుగుకుంటూ ఒక్కొక్క క్యాంపులో 3,000, 4,000, 5,000 మంది మనం తిరగలేము. అటువంటి అనేకమైన క్యాంపులు తిరుగుకుంటా తెలంగాణ ధూమ్ధాం ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా అంటే మాకు ఈ ఖర్చుతో కూడుకున్న ధూమ్ధాం కాదు. మేము నిజంగా కార్మికులు ఒక 10 మంది 20 మంది కలిసి క్యాంపులలో పోకుంటూ డబ్బులు తెప్పించే వీడికి అట్లా ఆ విధంగా మేము ఉద్యమం మాకు తోచిన విధంగా మేము ఈ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి మద్దతు చేసినాం. ఒక ఖత్తర్నే కాదు, అన్ని దేశాలలో కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేసేందుకు. మరి ఇలా మేము ఒక ఏదైతే ఆశించినామో తెలంగాణ వస్తే గల్ఫ్ కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే అనేక సభలలో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఏదైతే ఈ యొక్క వలస ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు, మరి ఈ వైపు వచ్చినప్పుడు మాత్రం విపరీతంగా ఆయన స్పీచ్లు ఇచ్చు పెద్ద పెద్ద మహాసభలలో బ్రహ్మాండంగా గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే 500 కోట్ల రూపాయలతో ఈ కార్మికుల సమస్యలను తీర్చేస్తాం. అదేవిధంగా అక్కడ ఎవరైనా చనిపోయిన కుటుంబాలు ఇక్కడ ఉంటే వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం అని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేసిండ్రు. కేసీఆర్ గారు చేసిండ్రు, కేటీఆర్ గారు చేసిండ్రు, అనేక సభలు ఈటెల రాజేంద్ర గారికి కూడా చేసిండ్రు. మరి చాలా మంది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతంగా కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నట్టు వాళ్ళు డిమాండ్ల వర్షం కురిపించింది. మరి ఇలా రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ 7 సంవత్సరాలల్లో కార్మికులకు ఏం చేశారు, మరి చెయ్యకపోవడానికి కారణం ఏంటి? అందుకే మేము ఏం చేసినాం కదంటే గత 6 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ ఏర్పడ్డ 1 సంవత్సరం దాకా మేము సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, దీంట్లో కొద్దిగా సమయం పడుతుంది, తప్పకుండా మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో 1 సంవత్సరం పాటు వెయిట్ చేసినాం. ఆ తర్వాత కూడా ఎలాంటి దీనికి సంబంధించి ఒక మాట కూడా బయటకు రాకపోవడానికి మేమందరం కూడా మళ్ళీ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం.
స్టార్ట్ చేసినప్పుడు ఉట్టిన కేటీఆర్ గారు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని దేశాల నుంచి వ్యక్తులను తెప్పించి వాళ్ళ దగ్గర నివేదికలు తీసుకున్నాడు. మరి ఏంటి జరుగుతుంది ఏం కథ అని. అదే అయిపోయింది, ఏదో జరుగుతుందని మనం ఊహించినాం. కానీ మళ్ళా దాని గురించి ఇప్పటి వరకు ఒక ఊసి లేదు, ఒక మాట లేదు. దాని గురించి మేము మళ్ళీ ఒక సంవత్సరం అడ్డు చేసి ఆగి ఇక మేము ఒక ఉద్యమ రూపం తీసుకున్నాం. గల్ఫ్లో ఉన్న కార్మిక సంఘాలు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను, ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గాన్ని, అలాగే గల్ఫ్ కార్మిక కుటుంబాలందరూ కలుపుకొని ఒక ఉద్యమాన్ని చేయాలని మేము ఈ యొక్క జేఏసీ ఏర్పడేసినాం. ఈ జేఏసీ ఏర్పడి సంవత్సరం కాలం అవుతుంది దగ్గర. మరి ఇంతకుముందు ఎవరికి వారిగానే మేము పోరాటం చేయడం జరిగింది. కానీ మనము విడిపోయి చేస్తే లాభం లేదు. మన ప్రభుత్వానికి మన సత్తా తెలవాలంటే మనందరం ఉమ్మడిగా మంచిగా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందరం ఏకం అవసరం ఉన్నదని మేమందరం కూడా అన్ని సంఘాలను పిలిపించుకొని జగిత్యాల జిల్లాలో జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అన్ని సంఘాలు మద్దతు ఉంది. ఇప్పుడు గల్ఫ్లో ఉన్నటువంటి 18 సంఘాలు ఈ జేఏసీలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఇంకా కొన్ని భోజన సంఘాలు, అన్ని సంఘాలు దీంట్లోకి వస్తున్నాయి. ఈ యొక్క మా డిమాండ్లను చూసి వాళ్ళందరూ కూడా సహకారం చేస్తూ ఇలా ఒక ముఖ్యమైన విషయం, గల్ఫ్ కార్మికులేమో గల్ఫ్ బోర్డు కావాలంటున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు మాకంటూ ఒక ప్రత్యేకంగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో ఈ ఎన్ఆర్ఐ పాలసీ అని అంటారు. ఈ ఎన్ఆర్ఐ పాలసీలో మాకు అంతే అన్యాయం జరుగుతుందని గమనించిన గల్ఫ్ కార్మికులు గల్ఫ్ సంక్షేమ బోర్డు కావాలని పోరాటం చేస్తారు. ఇందులో ఒక సంఘం మాత్రం, ఇది ఎందుకు చెప్తున్నంటే మీకు తెలియాల్సిన అవసరం ఉంది సార్, ఒక సంఘం మాత్రం ఎన్ఆర్ఐ పాలసీ కావాలని అంటుంది. సరే, ఎన్ఆర్ఐ పాలసీ వస్తే ఏం లాభం జరుగుతుంది? ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డ ఎక్కడ అడుగుపెట్టినా, దేశం దాటి ఎక్కడ అడుగుపెట్టినా వాళ్ళందరూ ఎన్ఆర్ఐ కింద వస్తారు. సరే, ఇప్పుడు కొంతమంది తెలియక ఏమంటుంటే గల్ఫ్ అంటే ఏంటిది, గల్ఫ్ కూడా ఎన్ఆర్ఐ కిందకి వస్తారు అంటే ఎస్, ఈ దేశం బయట అడుగుపెట్టింటే ఎవరైనా ఎన్ఆర్ఐ. కానీ గల్ఫ్ కార్మికులకంటూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బాధలు ఉన్నారు. ఇది ఒక ప్రత్యేక వాదం, ఇది ప్రత్యేక తెలంగాణ ఎట్లా సపరేట్ కోరుకుంటున్నాము. ఈ గల్ఫ్ సెక్షన్ ఏదైతే ఉందో నిజంగా పొట్టకుడి కోసం అప్పులు చేసుకుని అప్పు తీరక ఉపాధి కరువై అనేక ఇబ్బందులు ఎదుర్కోలేక అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు కొందరైతే మరి ఏదో విధంగా మనము 5 రూపాయలు సంపాదించి మనం ఇంటికి పంపి అప్పులు తెచ్చుకున్నామనే ఉద్దేశంతో వేణులు చాలా మంది ఇలా వాళ్ళు 100 బోర్డు వేసి ఒక ఎకరంలో 40 బోర్డు వేసినటువంటి రైతు కూడా గల్ఫ్ దేశాలు పోవడం జరిగింది. ఇవాళ నేను ఒక విషయం సూటిగా చెప్తున్నా, ఎన్ఆర్ఐ పాలసీ అనేది అన్ని దేశాలకు సంబంధించిన విషయం. గల్ఫ్ బోర్డు అనేది మాత్రం గల్ఫ్ దేశాలకు సంబంధించిన విషయం. గల్ఫ్తో పాటు కొన్ని దేశాలకు ఏ విధంగా అయితే ఇప్పుడు గల్ఫ్ పోతున్నామో అదే విధంగా చిన్న జీతాల మీద, కొద్దిపాటి ఆదాయం మీద నిజంగా ఎండల పని చేసే వాళ్ళ గురించి మాత్రమే మేము ఒక ఆలోచన చేసుకొని మేము ఈ గల్ఫ్ సంక్షేమ బోర్డు కావాలంటున్నాం. కానీ ఎన్ఆర్ఐ పాలసీ అనే వాళ్ళు మాత్రం ఒక రాజకీయ కోణంలో కార్మికులను తప్పుదో పట్టించడానికి, వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో కావాలనే ఆలోచనతోటి ఇప్పుడు సాధన కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఏదైనా ఒక దృఢ సంకల్పంతో పోరాటం చేస్తేనే అది సాధ్యమైంది. కాబట్టి మేము వాళ్ళని ఆహ్వానించిన వచ్చిర్రు. మేము ఏంటంటే ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా నిజాయితీగా మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా మేము మనిషికి ఈ సంఘాలలో ఉన్న సంఘాల నాయకులు మేమే మనిషికి 500-1000 రూపాయలు వేసుకొని ఏడికే దానికి మేము నడిపిస్తున్నాం. మరి దీన్ని ఇంకా మేము పెద్ద ఎత్తున చేస్తాం. మరి ఇవాళ ఇంకొక వ్యక్తి ఎన్ఆర్ఐ పాలసీ అనే తెలంగాణ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదికను పెట్టుకున్నటువంటి వ్యక్తి తన సొంత రాజకీయ ఎదుగుదల కోసం కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ మరి కార్మిక ఉద్యమాన్ని తప్పుదో పట్టించడానికి మరి ఇలా గల్ఫ్ బోర్డు అనేది చిన్న విషయము, ప్రభుత్వం తొందరగా చేసే అవకాశం ఉన్నది. మరి ఇలా గల్ఫ్ బోర్డు ఏర్పడితే మనం దేని మీద పోరాటం చేయాలి, మనము పోరాటం చేయాలంటే ఏదైనా ఒకటి ఉండాలి. మరి ఏం చేయాలి? ఎన్ఆర్ఐ పాలసీ అంటే తెగని పంచాలి. ఇలా దగ్గర కాదు పంచాది, ఈ పంచాది ఇట్నే ఉండాలి. మన ఊళ్ళో కదా కొంతమంది మొండి పంచాయతీ చేసే వాళ్ళు ఉంటారు కదా పెద్ద మనుషులు, ఏమైనా ఇప్పుడు ఒక అమాయకులు 2 లొల్లి పెట్టుకుంటారు, మెప్పించి చేతులు చేసి పంపించే వాళ్ళు కొంతమంది ఉంటే
మరి ఇలా ఎట్లయినా కానీ వస్తాలే, ఇలా దగ్గర తాగాలే, తినాలే, వీళ్ళను ముంచాలనే లెక్కలో ఉండేటోళ్ళు కొంతమంది. ఆ బాధ్యత ఇలా ఎన్ఆర్ఐ పాలసీ వాళ్ళు చేస్తున్నారు. మరి దీని గురించి మేము ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే అనేక సందర్భాలలో మొన్నటి కరోనా నేపథ్యంలో కూడా అక్కడ దేశంలో దుబాయ్ దేశంలో కష్టపడుతున్నటువంటి ఈ కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి కార్మికుల దగ్గర మేము గల్ఫ్ సంక్షేమ బోర్డు పోరాటం మొదలుపెట్టి ఇలా కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫ్రీ క్వారంటైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కార్మికులకు వందే భారత్ ఫ్లైట్లను పెంచాలని మేము ఇచ్చేసినాం. మరి అదే ఉద్యమకారుడు అదే ఉద్యమం చేస్తుందని చెప్పుకుంటున్న వ్యక్తి దీనికి విరుద్ధంగా ప్రైవేటు, ఇప్పుడు మనకు ప్రైవేటు బస్సులు ఎట్లయితే మనము మాట్లాడుకొని పోతామో సిటీ తిరుపతి అట్లా వాటిలో ఉన్నటువంటి ఈ ట్రావెల్స్ ఏజెంట్లతో కుమ్మక్కై ఒక్కొక్క కార్మికుల దగ్గర దాదాపు 5,000 నుంచి 7,000 దాకా కమిషన్ తీసుకున్నటువంటి మనిషి మరి ఏ విధంగా ఉద్యమం కావడవుతాడు? కష్టాల్లో ఉన్నాడు, వాళ్ళకి మేము ఇచ్చేస్తున్నాం, అది చేస్తున్నాం, సేవలు చేస్తున్నాం అని ఫేస్బుక్లలో ఫోటోలు పెట్టుకుంటూ లైవ్లు పెడతారు, కార్మికుల క్యాంపులలో తిరుగుకుంటారు. సంతోషం. మీరు నిజంగా కార్మికులకు సేవ చేసే గుణం అయితే ఇక అదే కష్టాలు ఉన్న కార్మికుల దగ్గర మీరు డబ్బులు ఎట్లా కమిషన్ తీసుకుంటారని మేము ప్రశ్నిస్తాం. అయితే వాళ్ళు ఏమంటారంటే లేదు, ఈ కమిషన్ తీసుకొని మేము కొన్ని టికెట్లు కొని ఇస్తాం ఇంకొంతమందికి అని అంటారు. బుచ్చగాని కొడితే ఏమవుతుంది? సిప్పగలిగిపోతుంది. నువ్వు అలా ఉన్నోని బట్టి వాళ్ళకి వెళ్ళిపోయాయి అని ఇట్లా అంటే మేము దీన్ని ప్రశ్నించినాము. బహిరంగ ప్రకటన కూడా ఒకటి చేసినాము. దయచేసి కార్మికులు పలానా వ్యక్తిని నమ్మదు మీరు, ఎందుకంటే ఇక్కడ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు, మీ దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ గురించి విషయాల గురించి మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇలా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్ఆర్ఐ పాలసీ అనేది సరే అమెరికా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు మన శత్రువులు కాదు, వాళ్ళు కూడా మన తెలంగాణ బిడ్డలే. వాళ్ళు ఎక్కడ ఉన్నా మంచిగా బతుకుతే మాకు సంతోషమే. ఎందుకంటే ఆ దేశం నుండి కూడా అనేక మందికి సేవా కార్యక్రమాలలో వాళ్ళు ఆర్థిక సహాయాలు కానీ అనేకమైనటువంటి హెల్పింగ్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా బతకాలి. అదేవిధంగా గల్ఫ్లో నిజంగా ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళకు తోడ్పడాలి. ఇవాళ హిమబిన్ మేడం గారు వచ్చారు, ఎన్ఆర్ఐస్ పేరెంట్స్ దానికి సంబంధించి మేడం గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు, మీ సబ్జెక్ట్ నచ్చింది, మీరు నిజంగా కష్టాలు ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తామని. నిజంగా సంతోషకరమైన విషయం. చివరిగా రెండు ముచ్చట్లు చెప్తా. గల్ఫ్ కార్మికులకు సపరేట్గా ఎవరితో సంబంధం లేకుండా, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు నిరక్షరాస్యులు 10 రూపాయలు అప్పు చేసుకొని పోయేటోళ్ళే కానీ కుప్పలు ఉన్నోళ్ళు కాదు. ఇలా ఒక అమెరికాకు పోవాలంటే 20 లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. అంటే 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ చూసినోడైతే పూరా బికర్ అయితే కాదు. కాబట్టి నిజంగా అవస్థ ఉన్నది గల్ఫ్ కార్మికులకు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్ల రూపాయలు ప్రభుత్వంలో బడ్జెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి మీ అందరి పెద్దలది సహకారం కావాలి, మీ మేధావుల వాయిస్ కూడా వినిపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే మీ అందరూ కూడా పిలవడం జరిగింది. మరి ముందుగా లోక్సత్తా పార్టీ నాగరాజన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడరు ముందుగా అంటే మన లేటుగా వచ్చి ముందు మాట్లాడండి. నేను కూడా నేను గడియ మాట్లాడుతున్నా అదవుతూ మాయిపోతులే. అయితే ఇప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ కలుపుకుంటున్నారు. ఎన్ఆర్ఐ పాలసీలో ఎవరైతే ఉద్యమాలు పాల్గొంటుందో అన్న ఓన్లీ మా గల్ఫ్లో ఉన్న మాత్రమే పాల్గొంటున్నారు. ఎన్ఆర్ఐస్ అంటే వేరే వివిధ దేశాలలో ఉన్న వైట్ కాలర్స్ అమెరికా యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఎన్ఆర్ఐ పాలసీ అనేది అక్కడ ఎన్ఆర్ఐ అంటే వేరే యూరోప్ అమెరికా దేశాలకు ఎన్నో వాళ్ళకు అక్కడ సిటిజన్షిప్ దొరుకుతుంది, అది దొరుకుతుంది. అక్కడ వైట్ కాలర్ జాబులు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేస్తే
మేము ఎందుకంటే అల్పదాయక వర్గాలు బ్లూ కలర్ జాబ్స్ మీరు ఎవరైతే వెళ్తారో 5-10 వేల వెళ్తున్నాం అక్కడ ఇప్పుడు 25 సంవత్సరాలు చేసిన అతను 24 సంవత్సరాలు చేసిన మాకు ఎట్లాంటి బెనిఫిట్స్ లేవు ప్లస్ మాకు అక్కడ సిటిజన్షిప్ అవకాశాలు లేవు కాబట్టి మాకు గల్ఫోడే మాకు శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గల్ఫ్ సంక్షేమ బోర్డు సాధన కోసమై అఖిలపక్ష సమావేశానికి వచ్చిన పెద్దలు అధ్యక్షులు రవిగౌడ్ గారు, విమలక్క, చంద్రకుమార్ సార్, నందివేక, హిమబిందు గారు, రమేష్, అరుణోదయ సాంస్కృతిక రాకేష్, మిత్రులందరికీ ఉద్యమవందన తెలియజేస్తూ ఎన్ఆర్ఐ పాలసీ అంటే వీళ్ళు ఇంతకుముందు ఒక కోణం కొంతమంది చేసేది వచ్చేదేమో కానీ గల్ఫ్ పోయిన చరిత్రలు కేసీఆర్కి ఎక్కువ తెలుస్తాను. కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకి ఎక్కువ తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు పంపించిన వాళ్ళు ఉండొచ్చు అందులో పేపర్లలో చూస్తాను. మా బడ్జెట్ మీరు అడిగింది కూడా ఎట్లా అడిగారంటే ఏదైనా అడిగితే దేశంలో ఇంత కిలో బియ్యం ఇస్తాము, రూపాయి కిలో బియ్యం ఇస్తాము, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తాము, ఇంటి రామారావు పెట్టిన ఆటకి నన్ను లాగా పెట్టేది. నేనేమంటున్నానంటే ఒక చిన్న విషయం దాడు కూడా ఆలోచించాలి. పోయిన టైంలో 1500 కోట్లు అడిగితే దానికి ఖచ్చితంగా ఒక 1000 కోట్లను చేస్తాం. ఒక మీటింగ్ లో చంద్రకుమార్ సార్ ఉన్నాడు, వరంగల్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు 100 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్తే మనం ఏమన్నా 500 కోట్ల రూపాయలు అంటే 200 కోట్ల రూపాయలు చేసినాం ఆ రోజు మీటింగ్ లో. తెల్లారే మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ లో మేము గట్టిగా ఉన్నాం. 100 కోట్లు ఎవరికి ఇస్తావు, ఎవరు ముగ్గులో పెడతావు నాయన. కానీ నేనేమంటున్నంటే ఏదైతే సంక్షేమాన్ని కోరుకుంటుందో కేరళ ప్రభుత్వం తీసుకుంటుందో ఆ సంక్షేమాన్ని దానికి డెవలప్మెంట్ గా ఏం కావాలనేది మనం ఒకసారి ఆలోచించి ఒక నివేదిక చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని చేసిన తర్వాత ఏమైందంటే దీనికి మళ్ళీ ఒకసారి గిట్ట ప్రజలకు తీసుకపోతే ఏం కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం అని. ఈ ప్రభుత్వాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, బీజేపీ ప్రభుత్వం ఉండాలి, లేకపోతే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టే చెప్తుంది కదా సమాన పనికి సమాన వేతనం ఇస్తే ఆడిగిన పోతాం మనం. బయటికి పోయాల్సిన అవసరమే ఉంది. నువ్వు వేతనమే చక్కగా వీడ 300 రూపాయలు గ్రామ పంచాయతీ పనిచేసే ఇంకా కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడది. 1000 రూపాయలకు 1500కు 2000కు 3000 గ్రామ పంచాయతీలో పనిచేస్తుంటే 3000 రూపాయలు బతకడా సీఎంలు బతకమని చూస్తాను నేను. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలంటే గల్ఫ్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు పథకం ప్రవేశపెట్టాలి అంటున్నాను. ఇప్పుడు నేను ఫ్లైట్ టికెట్ చేసుకొని పోతే ఖచ్చితంగా నాకు ఒక ఇన్సూరెన్స్ అమెరికా పోయినోడు ఇన్సూరెన్స్ చేసుకుని వస్తాడు 3 నెలలు 4 నెలలు. నేనేమంటున్నా ప్రభుత్వం అది కల్పించాలి, దాన్ని డిమాండ్ చేయండి. ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన ప్రమాదవశాత్తు మరణిస్తే ఆయనకి 50 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ పని లేదు, ఆ ప్రభుత్వాలు చేస్తున్నాయి కదా. ఇక్కడ పని లేకుండా బయటికి పోవడానికి కారణం ఎందుకు? మనం ఇక్కడ అప్పులు చేసి మనం అవతల పోతున్నాం, అది చూపెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎమ్మెల్యేకేమో 2,50,000 మీ ముఖ్యమంత్రికి ఒక్కసారి కూడా ఆయన అయ్యా నీకు 4,50,000 రూపాయలు జీతం ఉన్నది, మాకు పోతే బయటికి పని కల్పిస్తున్నారు కాబట్టి బయట దేశాల పోయి బతుకుతున్నాము, మీకు ట్యాక్స్లు కడుతున్నాం మీ ప్రభుత్వానికి అని చెప్పి గట్టిగా సూచించండి. ట్యాక్స్లు కడుతున్నారు మీరు, బ్యాంకులకి కట్ అయితే కట్ అయినప్పుడు ట్యాక్స్లు కడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. ఈయననేమో మన భార్య పిల్లలు నూనె మీద, బియ్యం మీద, పసుపు మీద, చింతపండు మీద, లాస్ట్కు ఏది బాసనలోనే బట్టలు ఏది సబ్బు మీద కూడా ట్యాక్స్లు కడుతున్నాం. ట్యాక్స్లు కట్టుకుంటా బతుకుంటా మనమంటే ఈ ప్రభుత్వాలకు సోయి లేని ప్రభుత్వాలు. అందుకే అంటున్నా దెబ్బ ముక్తిని మీరు అందరు తెలంగాణ తెచ్చి మోదపడి లాస్ట్కి వస్తే మహిళలు తిడుతున్నాడు. మొన్న కుక్కలు అన్నాడు మహిళలతో, ఇక మహిళల కుక్కలు అన్నాడు, మననేమో సన్యాసులు అన్నాడు. ఈ సన్యాసులకు ఏం పని లేదు, సక్కమైన గల్ఫ్లో పోయి అడవైతే వస్తున్నాను కూడా అంటాడు. అనగా కాదు, ఇది కూడా అయిండొచ్చు మన అన్న తర్వాత మనం ఎందుకు ఓట్లేసినాం? సిగ్గులోకి మనకున్న వాళ్ళందరూ చూసినామా? వాళ్ళని నడిపేకుండా చూడాల్సిన అవసరం ఉంది. మనం ఒక నివేదిక ఇస్తే మీరు నిజంగా చెప్పాలంటే బయటి దేశంలో నిరసన చెప్తే మీకు ఇంకొకటి చాలా మంచి పాయింట్ ఉన్నదన్న. ఇలా ప్రపంచ దేశాలు చూస్తాయి, ఐక్యరాజ్య సమితి కూడా చూస్తారు. వాడు కూడా నిజంగా శ్రమ దోపిడీ చేస్తున్నారు అక్కడ కూడా, లేదని కాదు.
ఇప్పుడే అన్న చెప్తున్నాడు నాకు పక్కన కూర్చొని నాకు కొద్దిగా సబ్జెక్ట్ కొద్దిగా చూసినది మొన్న వరకు చూసాం కాబట్టి మీరు ఇచ్చిన దాన్ని పంపించండి. మనకేం కావాలనేది స్పష్టమైంది. ఒక చిన్న విషయంలో డెఫినెట్ 100% ఏ నివేదిక అడిగితే చిన్న చిన్నవి అడగకండి. ఇట్లా తులం బంగారం పెట్టి పెళ్లి చేద్దామని చూడకుండా మీ బిడ్డలకు ఖచ్చితంగా 50 తులాల బంగారం పెట్టి పెళ్లి చేసేటట్టు చూడండి. లేకపోతే వృత్తికి ఇచ్చి పెళ్లి చేసుకుంటే చెప్పండి. ఇచ్చినప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తానని వచ్చిందని గవర్నమెంట్ గుర్తుకొని ఇంతవరకు గతి లేదు, అది లేదు. నేనేమంటున్నంటే ఏ నివేదిక అయినా సరే ఖచ్చితంగా ఆ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తారు, గెలుస్తారు ఒకటేసారి 5 సంవత్సరాల కోసం వస్తారు. వచ్చిన తర్వాత మూతబోలు అయిపోతారు, ఎవరిని కూడా పట్టించుకోరు. నిజంగా చెప్పాలండి. దయచేసి మిత్రులకు తెలియదు ఏంటంటే దీన్ని ఒక నివేదిక చేయండి. దానికి పూర్తి స్థాయిలో మేము కూడా మద్దతు పలుకుతూ తెలంగాణ లోక్సత్తా పార్టీగా బిఎల్ఎఫ్ లో కూడా మీకు మద్దతు ఉంటాం. మీ ఏవైతే మీకు సమస్యలు ఉన్న సమస్యల మీద పూర్తి స్థాయిలో పోరాటానికి ముందుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఏమనుకోవడం నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ షార్ట్నర్ పోవాలి దాని మీటింగ్ కోసం అని ఎప్పుడు చేసినాం. ఇంత మాట్లాడిపోయినా ఇంత పెద్ద అనుకోగలరు. దయచేసి ఏమనుకోకూడదు అని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రావడమే గొప్ప. అనుకున్నది లేదు, వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ. ఇది ఏం చేద్దామంటే ఎలా